చిన్నజీయర్ స్వామి వారి దివ్య చరణారవిందములకు అంజలి ఘటిస్తాం. ఈనాడు మన భాగ్యవశం చేత శ్రీవారు స్వయంగా తిరుప్పావై మనకు నిత్యము అనుసంధానం చేసే అవకాశాన్ని కల్పించి వారే స్వయంగా దాన్ని రికార్డు చేసి దాన్ని మనకి పంపించారు. భక్తులు నిత్యము తిరుప్పావై అనుసంధానం చేసుకోవడం చాలా అవసరం. తిరుప్పావై 30 తప్పామే అంటుంది ఆండాళ్ళ తల్లి. 30 పాశురాలు తప్పకుండా ఈ పరిశురైపార్ ఈ విధంగా చదివిన వారు గంగం తిరువరుళ్ పెట్టు ఎక్కడైనా భగవత్ కటాక్ష పాత్రుడై ఇన్బురువర్, ఇన్బు అంటే సుఖమును ఆనందమును పొందుదురు. కాబట్టి మనం ఆనందముగా సుఖముగా ఉండడం కోసమని తల్లి తిరుప్పావై తాను అనుసంధానం చేసి వ్రతము చేసి చేసిన దానిని మనం చేయలేకపోయినా, ఆ నియమపాలనము చేయలేకపోయినా వాంగ్మాత్రంతో ఉచ్చరిస్తే చాలు మనకు ఆ ఫలము సిద్ధిస్తున్నాయి. ఉరైపారంటుంది చదవండి అని. బట్ ఆ తల్లి చేసిన మహోపకారానికి మనం రుణం తీర్చుకుంది. నిత్యము తిరుప్పావై చదవాలి. 30 పాసురాలు చదవాలి. ఒక 30-40 రోజులు మాత్రం తిరుప్కాత్య అంటారు. ఆ రోజులలో చదవకూడదు. మిగిలిన సమయంలో నిత్యము చదువుకోవాలి. అయితే దీనిని భాష తమిళమవడం చేత అందరూ చదవలేము అని కాస్త భయపడుతూ ఉంటారని స్వామివారి దివ్య వాక్కుతోటి దాన్ని రికార్డు చేసి దానితో కలిసి మనం చదువుతూ ఉంటే వారి వాణితో వాణి కలిపిన భాగ్యము లభిస్తుంది. తిరుప్పావై చదివే భాగ్యం లభిస్తుంది. మహాపురుషులతో కలిసి చదవడం ఒక మహాభాగ్యం. మనందరం మనం చదివినా వారితో కలిసినందువల్ల ఆ వాక్కుతో వాక్కును కలిపితే మనకు ఒక దివ్య సంస్కారం ఏర్పడుతుంది. అందుచేత శ్రీవారు మనం అనుగ్రహించి రికార్డు చేసినటువంటి తిరుప్పావై కాశకు దగ్గర పెట్టుకొని దానితో పాటు మనం చదువుతూ ఉంటే మనం పవిత్రమవుతాము, సర్వశుభములను పొందుతాము. కనుక దాన్ని మనం అనుగ్రహించిన స్వామికి అంజలి ఘటిస్తూ వారి అనుగ్రహంతో ఈనాటికి మనం ఇక్కడ ఒకసారి పొందగలిగాం. ఆ భాగ్యాన్ని నాకు కృప చేశారు. అది నా భాగ్యం అని సంతోషిస్తూ కృతజ్ఞతతో సెలవు తీసుకుంటున్నాను. సుందరకాండ వెంకటేశ్వరులు గారు ఇవాళ విడుదల చేశారు. ఇది కొత్తది కాదు. ఇది సుమారు 15 సంవత్సరాల క్రితం ప్రకటించినది. 2వ ప్రకటన జరిగిన తర్వాత మా వెంకటేశ్వర గారి సత్యనారాయణ స్వామి కోవిల్లో ఇప్పుడు 2వ ప్రకటన అయి వచ్చాయి పుస్తకాలు. అప్పుడు అక్కడ ఇచ్చాం. అలాగే ఈసారి మాదిగా కాకుండా స్వామివారి రామానుజవాణి ప్రకటించింది. అది దాని కొత్తదనం. అంతకంటే కొత్తదనం లేదు. విషయం అదే. కానీ ప్రకటన ఇంతకుముందు మేము మా పేరుతో చేసేవాళ్ళం. ఆ కర్తృత్వం మాకు లేకుండా వారే ఈసారి ప్రకటించారు. ఇది రామానుజవాణి ప్రచురణ. దానికి ఇవాళ కొత్తగా ఎందుకండి అంటే కారణం స్వామివారి రామానుజవాణి ప్రకటించింది అని. అందుచేత ఈసారి 6వ ఇది ప్రకాశనం. ఇంతకుముందు 5 సార్లు అయింది. ఈ మహాభాగ్యాన్ని కలిగించినటువంటి పాఠక లోకానికి, భక్త లోకానికి అంజలి ఘటించడం తప్ప నేను ఏ విధంగానూ కృతజ్ఞత తెలియచేయలేను. ఇంకా మన వ్రతంలో ఇవాళ 4వ రోజు. ఆండాళ్ళ తల్లి వ్రతం చేస్తూ మొదటి నుండి మొదటి పాశురంలో తల్లి నారాయణనే అన్నది. ఈ నారాయణ తత్వాన్ని మనకు వివరించి చెప్పాలి. నారాయణ అనే పదంలో ఉన్న గొప్పతనం ఏమి అంటే భగవంతుడిని ఆశ్రయించడానికి ఎంత సులభుడో ఎంత గొప్పవాడో తెలియజేస్తుంది ఆ పదం. నారములన్నిటిలోనూ తానున్నాడు, అన్నిటినీ తనలో ఉంచుకున్నాడు. అది నారాయణ శబ్దానికి అర్థం. అన్నిటిలో తానున్నాడు అంటే సులభుడు, అన్నిటినీ తన యందు ఉంచుకున్నాడు అంటే పరుడు. కాబట్టి ఆయన అన్నిటికంటే ముందుండి అన్నిటినీ తన యందు ఉంచుకొని ఉన్న వాటిని వెలికి వదిలిన వాటిలో తాను ప్రవేశించి ఉంటాడు. కనుక ఆయన నారాయణుడు. భగవత్తత్వాన్ని తెలుసుకుందికి 2 తెలుసుకోవాలి. భగవంతుడు ఎక్కడండి, మన లాంటి వాడికి అందుతాడా అంటే అది భగవత్తత్వం చెప్పే విధానం కాదు. స్వభావం తెలిసిన వారు అలా చెప్పరు. ఏముందండి భగవంతుడు అంటేనో మన ఆలయంలో ఉంది కదండి, ఇక్కడ ఉంది కదండి అంటే వారికి తెలియదు. కాబట్టి ఏది భగవత్తత్వం, ఏది పరమై సులభమై అంటే మనకు అందరిదే, మనకి దుర్లభమై మనకి సులభమై మనం పొందడానికి వీలుగా ఉంటుందో అది భగవత్తత్వం.
అంతేనే తప్ప ఎక్కడో ఉన్నది అందదు అంటే అది మనకు అక్కర్లేదు. బంగారం కావాలి అంటే మేరు పర్వతం అంతా బంగారు కొండే, వెళ్ళండి ఒక్కసారి, వెళితే మీకు ఎంత కావాల్సిందో తీసుకోవచ్చు అంటే వెళ్ళగలమా? వెళ్ళలేము, అది దుర్లభం కనుక. అయితే రోడ్డు మీద కావలసిన రాళ్ళు దొరుకుతూ ఉంటాయి, ఉత్సుకం ఎందుచేత మరీ సులభం కనుక. ఇక్కడ కేవల సౌలభ్యము, కేవల పరత్వము మన చేత ఆదరింపబడవు కనుక, ఒకటి నిస్పృహ చేత, ఒకటి అనాదరం చేత. అయితే ఈ భగవతత్వం ఎలాగుండాలి? మనకు అంది ఉండాలి, అందరానిది అయి ఉండాలి. అందరానిది అందితే భగవతత్వం. అంచేతే భగవద్గీత ఎవరు చెప్పారు? కృష్ణుడు చెప్పాడు. కానీ కృష్ణగీత అనరు, భగవద్గీత అంటారు. ఏం కృష్ణగీత అనకూడదా అంటే, కృష్ణుడు అంటే మామూలుగా సులభుడే కాదు, భగవానుడు అంటే అందనివాడు అందినవాడు అని రెండు అర్థాలు దానిలో ఉన్నాయి. అందుకోసం భగవద్గీత అంటారు. ఆయన ఎవరు? కృష్ణుడు దేవకి కుమారుడు, వసుదేవపుత్రుడు, నందనందనుడు, యశోద కిశోరము. అయితే ఆయన ఎలా ఉంటాడు? ఆయన ఏమిటో అర్థం కాదు వాళ్ళకి. పసిపిల్లడైత పూతని చంపాడు, పాకుతూ మరొకరిని చంపాడు, మధ్య చెట్టని పిలిచేశాడు. ఏమిటినా ఈయన మనుష్య కాడు. పోనీ భయపడదామంటే ఆయన అంటాడు, ఇక నాహందేవో నా గంధర్వ. ఆయన కొండెత్తి అందరినీ లోపలికి రమ్మని వెళ్ళడానికి అందరూ భయపడుతుంటే, పసివాడి చేతి మీద ఉన్న కొండ కిందకి ఎవరు వెళతారని చంపుతూ ఉంటే ఆయన లోపల నుంచి ఇక్కడికి భయపడకండి, నాహందేవ, నేనేం దేవుణ్ణి కాను, నా గంధర్వ, గంధర్వుని కాను, అహంవో బాంధవో జాత, మీ బంధువు నేను, మీరు భయపడడానికి మీ వాడికి కదా రండి అన్నాడు, పిలిచాడు. ఇది భగవానుడు అంటే. కాబట్టి మనకి ఎక్కడో అందని వాడు, అందితే ఆయన భగవానుడు అంటారంటే రెండు పరస్పర విరుద్ధములైనవి ఏకత్ర చేరితే అది భగవతత్వం. అక్కడ వెలుగు చీకటి కలిసి ఉంటాయి, అక్కడ జ్ఞానము అజ్ఞానము కలిసి ఉంటాయి, అక్కడ అమృతము విషము కలిసి ఉంటాయి. ఎక్కడ అవి రెండు సమ్మేళనమైన చోట అది ఒక్క భగవతత్వమే. ఆయనకి నేత్రం, ఇది ఉపనిషత్తు చెప్తుంది. ఆయనకి నేత్రములు ఏమిటంటే సూర్యుడు చంద్రుడు. ఎలా కుదురుతుంది? సూర్యుడు చంద్రుడు ఒక చోట ఉంటాయా? సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడు, చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు. భగవానుడు సూర్యుడు ఉన్నట్ట, చంద్రుడు ఉన్నాడట. అలాగనే లోకంలో ఉన్నటువంటి ఈ రాజసములైన భావములు ఎవరు? సాత్వికమైన భావాలు ఎవరివి? తామసమైన భావములు ఎవరివి? ఇవన్నీ ఆయన. ఈ ఘోరమైనటువంటి పదార్థములని ఎవరు? సౌమ్యములైన పదార్థములు అన్నీ ఆయన రూపములే. నిజంగా లోకములో ఆయనది కానిది, ఆయన కానిది లేదు. కానీ అందులో మనం తెలుసుకోవడానికి ఎవరైనా తెలుసుకోవాలి అంటే అందులో సౌమ్యమైనవి మనం గ్రహించాలి, ఘోరమైన వాటిని పరిత్యజించాలి. ఇంతకు భగవంతుడనేటువంటి దుర్లభుడు కాడు, నువ్వు సులభుడిగా చెప్పాలి. అందుకోసం మొదటి పాసురంలో ఆండాళ్తారు, మనకి నారాయణుడే పనిచ్చేవాడు అంటే ఉపాయం ఎవరు? నీకు ఏ కోరిక కలగని తను ఎవరిస్తాడని నువ్వు నమ్మాలి, నారాయణుడే. లేదండి నాకు వెంకటేశ్వరులు గారు ఇచ్చారు, ఆయన నారాయణుడు కాడా? ఆయన నారాయణుడే. అదేమిటిది అంటే వెంకటేశ్వరుని పేరు గల శరీరములోనున్న జీవునిలో అంతర్యామిగా ఆయన ఉన్నాడు. ఈయన ద్వారా మనకి ఇప్పిస్తాడు. నారాయణుడికి కనిపించడండి, కనిపిస్తాడు అంటాడు ఒకడు, కనిపించడు అంటాడు ఒకడు. కనిపించడు అన్నవాడు పరత్వాన్ని ఎరిగినవాడు, కనిపిస్తాడు అన్నవాడు సౌలభ్యాన్ని ఎరిగినవాడు. సౌలభ్యాన్ని ఆదరించాలి, పరత్వాన్ని గుర్తించాలి. అంతేకాని పరత్వాన్ని గుర్తించి భయపడి దూరమవ్వకూడదు, సౌలభ్యాన్ని గుర్తించి అనాదరణ చేయకూడదు. ఈ రహస్యాన్ని మనకు తెలియజేయడం కోసం తల్లి నారాయణనే ఇస్తాడన్నాడు. నారాయణ అంటే ఎలా ఉంటాడు అంటే ముందు వర్ణించిందాడు. కార్మేని శంగన్ కదిర్మదియంబోల్ ముఖతాహల్లులటి నీలమేఘతో పోలిన దివ్యమంగళ విగ్రహం కలవాడు. ఏమిటి అందం కోసమా? కాదు, గుణములు చెప్పాలి. ఎటువంటి గుణములు గలవాడు ఆయన? నల్లని మబ్బు వంటి గుణములు గలవాడు. నల్లని మబ్బులో ఏముంది? అదే ఉపాయము, అదే ఉపేయము. నల్లని మబ్బు రాగానే మనకు ఉండేటటువంటి తాపములన్నీ చల్లారుతుంది. కాబట్టి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించేవాడెవడు? ఆయనే. జ్ఞాన ఆనందం ఇచ్చేవాడెవడు? ఆయనే. మనకి వర్షము ఇచ్చేది మేఘమే, ముందొచ్చి తాపమును తగ్గించినది మేఘమే. కాక మేఘం ఏమి చేస్తుంది? నీకు సులభము, సుశీలము. మేఘం మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. మనకి ఇంత నిరిచ్చేటువంటి మేఘం ఎక్కడో కనపడదు, మన కంటికి కనబడుతూ ఉంటుంది. కాబట్టి సులభం. సుశీలం, దానికి తేడాలు తెలియవు పాపము. అయ్యో సముద్రానికి నీళ్ళక్కర్లేదని ఊరుకోదు, ఎడారిలో నీళ్ళక్కర్లేదని ఊరుకోదు. ఇది బ్రాహ్మణ పల్లె కనుక ఇక్కడ వర్షించాం, ఇది చండాల వాటికి కనుక వర్షించకూడదని తెలియదు దానికి. ఎవడైవని నాకేం, వర్షించడమే నా ప్రయోజనం అని వర్షిస్తుంది. అంతేకాక ఔదార్యం ఎంతటిది అంటే వర్షించిన తరువాత వెలవెలబోతుంది. మేఘం నీరు వదిలేస్తే తెల్లగా అయిపోతుంది. కాబట్టి ఆ మేఘం వంటి వాడు నారాయణుడు అని చెప్పడం
కోసం దివ్యమంగళ విగ్రహం, వర్షముతో నీటితో నిండిన మేఘమును పోలిన దివ్యమంగళ విగ్రహం కలవాడు అనగా భగవంతుడిని ఆశ్రయించడానికి 4 గుణములు ఉండాలి. భగవంతుడు మనకి దుర్లభుడా కాడు, సులభుడయా? సులభుడు కనుక ఆశ్రయించవచ్చు రండి. ఆయనకి 4 గుణములు ముందు చెప్పాలి. మొదటి గుణం ఏమిటి? సౌలభ్యం, సౌశీల్యం, స్వామిత్వం, 4వది వాత్సల్యం. ఈ 4 గుణాలు ఉండాలి అందులో. ఈ 4 ఉంటే కానీ నువ్వు ఎవ్వరిని ఆశ్రయించలేదు. ఒకరితో పని చేయించుకోవాలి. ఆయన మనకి భయం ఎప్పుడు వెళ్తే అప్పుడు వస్తే మనకు అనిపిస్తాడండి, అంటేనే వెళ్ళగలం. ఆయన ఎప్పుడు దొరకడండి. చాలా మంది అప్పులో ఆడాలి, ఏదో ఎంగేజ్మెంట్ చేసుకోవాలండి, లోపల ఎక్కడో ఉంటారండి అంటే మనకి ఎక్కడ కుదురుతుంది వెళ్ళలేము. కాబట్టి ముందు సౌలభ్యం. రెండవది ఏమిటి ఉండాలి? మనం వెళితే ఆయన పలకరించడు, మాట్లాడు, అది ఉండకూడదు. ఎవడు రాని, ఎలాంటి వాడు రాని వాడితోటి సుశీలుడు కావాలి. సుశీలుడు అంటే తేడాలు తెలియకుండా తనకంటే అన్నిటిలో తక్కువ వారితో అరమరిక లేకుండా కలశక్కడ సేవాడు కావాలి. ఇదైతే కానీ ఆశ్రయించలేం. కాబట్టి ఆశ్రయించడానికి మొదటి గుణం సౌలభ్యం, రెండవ గుణం సౌశీల్యం, మూడవది ఏముంటుంది అంటే స్వామిత్వం ఉండాలి. అంటే మాకుంటే నీకు ఇవ్వాలా అడుగుతారు కొంతమంది దాతలు, అయ్యా మహానుభావులు, పెద్ద కోటీశ్వరుడు, అందుకోసం ఉన్నది ఉంటే నీకు ఇవ్వాలా అడుగుతారు. అయితే ఏమిటి చేస్తాను దానికి సమాధానం? అయ్యా స్వామి అని పిలిచాము, నువ్వు స్వామివయ్యా, నీ వస్తువు ఇది, ఈ వస్తువు బాధపడితే నీది కాదా బాధ, కాబట్టి నువ్వు ఇవ్వాలి. ఒకటి కోసం ఇస్తావు. డిమాండ్ చేయడానికి మనకి అధికారం ఉంది అడగాలి. అమ్మని అడిగినట్టు, నాన్నని అడిగినట్టు ఆయన అడగడానికి మనకి ఒక గుణం కనిపించాలి. ఇది స్వామిత్వం. తర్వాత ఆఖరికి వాత్సల్యం. మనలో కావలసిన దోషాలు. నిన్నటిదాకా నేను కనిపించలేదా, నిన్నకి వాళ్ళ దగ్గర నన్ను దిగేవాడు కదా అంటాడు ఎలాగానే. అంటే మనం ఏమైనా సమాధానం చెప్తాం, ఏం చెప్పలేము. అప్పుడు ఆయన అలా బాగుంది తప్ప మనవాడు వచ్చాడండి, ఇంతవరకు చేసినవన్నీ మరిచిపోతాడు. మనం చూసేసాడు, మరిచిపోయి ఒకసారి ఆ దోషములన్నింటినీ ఓహో మా పడి ఎంత ప్రేమతో వచ్చాడు, ఇక్కడ ప్రేమ ఇంతటిదాకా తిరుగుతున్నాం నేను తెలుసు, ఇంతటిదాకా ఆయన లేడనన్న వాళ్ళు మనమే ఇవాళ వెళ్ళాం. వాత్సల్యం 4 గుణములు ఉంటేనే కానీ స్వామిని ఆశ్రయించలేము. ఇది నారాయణలో ఉన్నాయి. ఈ 4 గుణాలను అవి ఉన్నాయని చెప్పాలి మనకి. కార్మేణి అంటే మీకేం కనిపించింది? సౌలభ్యం, సౌశీల్యం, వాత్సల్యం అనే గుణాలు కనిపించేది. ఇంకేమిటి కనిపించాలి? స్వామిత్వం కనిపించాలి. ఆ స్వామిత్వం ఎక్కడ కనిపిస్తుంది? శంగణ్ కదిమదియం బోగతాన్. శంగణ్ ఎర్రటి కన్నులు గలవట. ఎవరికి ఉంటాయి ఎర్రటి కళ్ళు? ప్రేమ గల తల్లి కొడుక్కి దూరంగా ఉంటే, కొడుక్కి సుస్థి చేస్తే, బెంగ పెట్టుకుంటే కళ్ళు ఎర్రబడతాయి. మంచి ఐశ్వర్య మతమత్తులైతే వారి కళ్ళు ఎర్రగా ఉంటాయి. కాబట్టి కళ్ళెర్రదనానికి 2 కారణాలు. ఒకటి ప్రభుత్వం, 2 ప్రేమ. ఇవి 2 తొణికిసలాడతాయి స్వామి నేత్రాలు చూస్తే మీరు ఒక్కసారి. కాబట్టి ఆ స్వామి నేత్రాలను వర్ణిస్తుంది. నారాయణనే అనగానే గుణాలు ఎందుకు చెప్పాలి అంటే ఇవి అందం వర్ణించడం కోసం కాదు. ఆయనలో ఆశ్రయించడానికి సులభుడురా, సుశీలుడురా, ఆయన వాత్సల్యం గలవడరా, ఆయన స్వామిత్వం గలవాడు. ఆ కళ ఎక్కడి కళ్ళు చూసావా? చూస్తే ఆయన ప్రభు అన్నమాట. అది ఆయనలో ఉన్నది చూపించింది. తర్వాత ఆయనలో దానిలో ప్రేమ, ఆ కళలో ఏం కనిపిస్తుంది? ప్రేమ తొణికిసలాడుతుంది. తెల్లవారు సుస్థి పడిన కుర్రవాడి పక్కని రాత్రులు మెరుగుని కూర్చున్న తల్లి నిద్రలేక ఎర్రవారిన కళ్ళతో ఉన్నట్టుగా సర్వేశ్వరుని మనం చూస్తే అయ్యో పాపం ఇన్నాటి నుంచి వీడి కోసం ఎదురు చూస్తున్నానని రాలేదే అని వెంటబెట్టుకున్నాడా అక్కడికి కనిపిస్తాడు. ఆ నేత్రాలు ఒకసారి చూస్తే అది కనిపించాలి. తర్వాత ఏం చేసింది? కదిర్ మదియం బోల్ ముహత్తాను. ఎవరి యొక్క అనుగ్రహం ప్రయోజనం లేదు, నిగ్రహం ప్రయోజనం లేదు. కోపంలో వాళ్ళకి వాడి చేయలేదు అంటే వాడు ఏదో భయపడదు. వాడికి ఏమిటి? వాడు మనం చాలా ప్రేమించలేని ఏంటి లాభం? వాడు ప్రేమించినా ఏమి ఇవ్వాలి. కాబట్టి అనుగ్రహ నిగ్రహాలకి ఫలములు ఇవ్వలేని వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు దగ్గర వెళ్ళకూడదు. మరి ఈయన ఎలాంటివే అండి? సూర్యుడు చంద్రుడు లాంటి ముఖం గలవాడండి. ఎవడైనా కాస్త వ్యతిరేకించాడా సూర్యుడిలా కప్పింపజేసేస్తాడు. ఎవరైనా కాస్త ప్రేమ చూపించారా చంద్రుడిలా ఆహ్లాదింపజేస్తాడు. కాబట్టి ఆయనలో దుష్టులను నిగ్రహించడానికి, శిష్టులను రక్షించడానికి కావలసినటువంటి సామర్థ్యం గలవాడు. అందుకు ఆశ్రయించండి. ఎందుకు భగవంతుని ఆశ్రయించాలి? కార్మేణి శంగణ్ కదిర్ మదియం బోల్ ముగత్తాన్ నారాయణనే అని కొన్ని గుణాలు చెప్పాడు. ఇది నారాయణుడు అంటే ఇవన్నీ ఆ శబ్దంలో ఉన్నాయి. 4 అక్షరాలలో ఎంతుందో చెప్పలేము. అంత అర్థం విమర్శించేసి నారాయణనే అంటే మరొక లక్షణం చెప్పలేదండి. ఎవరైనా ఎక్కడో అందరండి అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడా అంటే వచ్చాడయా ఇదో పాల సముద్రంలో పడుకున్నాడు. 2వ వచనంలో ఆయన మన మీద ప్రేమ చేత మన రక్షణ కోసమని
మనం ఇక్కడ ఉన్నామని మనకు దగ్గరగా ఈ భూతిలోకి వచ్చి బాలసముద్రంలో పడుకున్నాడు పాక్కడలు పై ఎత్తు ఇంద్ర పరం నడిపాడి చెప్పారు. ఇదే మాత్రం భగవత్తత్వం అని ఎవరు చెప్పినా ఎవడు భగవంతుడు అని అడిగితే అంతటా వ్యాపించి ఉన్నవాడు భగవంతుడు. అదే ఆయన ప్రధాన లక్షణం, సర్వవ్యాపకత్వము, అంతటా ఉండాలి. అట్లాంటి వాడు కావాలి. సర్వజ్ఞత్వము ఉండాలి, సర్వశక్తిత్వము ఉండాలి. వీటికి ఆమె ఇంపార్టెంట్, ఆమె సైడ్ అని ఇంగ్లీష్లో వారు అంటూ ఉంటారు. మనము 3 లక్షణాలు ఏమి చెప్తాం? సర్వజ్ఞత్వము, సర్వవ్యాపకత్వము, సర్వశక్తిత్వము ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నాడు మన భగవంతుడికి. ఎవరైనా నారాయణుడికి ఎక్కడున్నాడు రండి ఒక్కసారి వామనుడు తిరిగి చూడండి. వామనుడికి 3వ పాసురంలో ఎవరు కనిపించారు మనకి? వామనుడు త్రివిక్రముడైనాడు. అందులో ఏమి కనిపించింది? నువ్వు ఒకసారి సర్వవ్యాపకత్వం, అంతా వ్యాపించి ఉన్నాడు. పాదములతో కొలిచేశాడు, మొత్తం అన్నిలోకాలనే కొలిచాడు. అప్పుడు సర్వవ్యాపకత్వం తెలిసింది. రెండవది ఏం కావాలి? సర్వజ్ఞత్వం తెలియాలి. ఆయన ఆర్తి తెలియాలి, ఈయన అహంకారం తెలియాలి. ఆర్తిని తొలగించాలి ఇంద్రుడికి, అహంకారం తగ్గించాలి వీడి ధార్మికత్వానికి భంగం లేకుండా వీడి అహంకారం తగ్గించాలి, వాడి ఆర్తిని తొలగించాలి. ఇలా చేస్తాం. ఇది మంచి ఆలోచన గలవాడు కానీ చేయలేడు, కానీ సర్వజ్ఞత్వం ప్రకాశితమైంది. ఇంకా 3వది ఆయనలో కనిపించినటువంటిది సర్వశక్తిత్వం. ఇంత పాదం చూపించి అంత పాదం చేసి కొలవగలగడం ఎవరికి శక్తమైన తెలియగలరా? సర్వశక్తిత్వం ప్రకాశింపబడ్డది. కాబట్టి త్రివిక్రమావతారం ప్రకీర్తించేది. 3 పాసురాలు ఎందుకు వచ్చాయి మనకి? నారాయణ శబ్దానికి అర్థం. నారాయణ అంటే ఇగో ఈ లక్షణం గలవాడు ఆయన, మనం ఇప్పుడు ఆశ్రయించేవాడు. ఆయన ఎవరండి? కృష్ణుడే. మళ్ళీ ఆయన ఎవరంటే మళ్ళీ భయపడిపోయి శ్రీవైకుంఠాన్ని పరిగెత్తాలని భయపడకండి. ఆయన మనసులో కూడా ఉన్నాడు కాబట్టి కారణం కృష్ణుడే అని చూపించింది అన్నాడు. చెప్పిన తర్వాత ఇప్పుడు 4వ పాసురానికి వచ్చాం. దీనిలో ఏమని చెప్తుంది ఆవిడ? దీనిలో మీకు ఈ విషయాలు చెప్పేవాడు చెప్పొద్దు, ఉన్నదంతా నిజమే. నారాయణ 4 అక్షరాలు బ్రహ్మాండంగా ఉంది, ఆయన అంత గొప్పవాడు. చెప్పేవాడు జ్ఞానం బాగా వృద్ధి పొందుతుందండి నేను చెప్పింది. బాగా దేశంలో జ్ఞానం బాగా విస్తారంగా పెరుగుతుంది. అంటే పాడి లోకంలో అంతటా కూడా మంచి పంట పండుతుంది, ఆత్మలు తగిస్తాయి. నిజమే అన్నీ. కానీ దాన్ని వర్షించేవారు ఇచ్చేవారు ఎవరున్నారు అంటే మేఘం కావాలి. నీరుంటే పంట పండుతుంది, కరెక్టే. పంట పండితే మంచి పంట వస్తుంది. నీరు ఎవరిస్తారు అంటే మేఘుడు ఇవ్వాలి. కాబట్టి మేఘం వర్షం ఇవ్వాలి. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? వ్రతంలో స్నానం. స్నానం చేయడానికి ఏముండాలి? నీరు ఉండాలి. స్నానం అంటే ఏమి? భగవంతుని యొక్క గుణములను అనుభవించుటలో మునిగి ఉండుట, అది స్నానం. ఆ స్నానం చేయడానికి ఏమిటి కావాలి? మీకు ఆ భగవద్ గుణములను నీ అనుభవములకు తేయగలిగినటువంటి ఉదారుడైనటువంటి సులభుడైనటువంటి సుశీలుడైనటువంటి ఆచార్యుడు కావాలి. ఎంత ఔదార్యం ఉండాలి, ఎంత సౌలభ్యం ఉండాలి ఆచార్యుడు. అటువంటి ఆచార్యుడు ఉంటేనే నీకు భగవద్గుణముల యొక్క ఉపదేశం, భగవద్గుణం యొక్క అనుభవం లభిస్తుంది. లేకపోతే లభించదు. ఉంటాయి ఇక్కడ గుణాలు, ఉంటాం ఇక్కడ మనం. అనుభవించడానికి యోగ్యత మనకున్నది, అనుభవించడానికి తగినటువంటి శక్తి వాటి యోగ్యత వాటికి ఉన్నది. కానీ అనుభవించారు అందరూ. ఎందుకు అనుభవించరు? చెప్పేవారు లేక. ఈ చెప్పేవారు కావాలి. ఈ చెప్పేవారి పేరేమిటి అంటే వాడి ఆచార్యుడు. ఆచార్యుడు ఎలాంటి వాడు? వారి ఆచినోతి శాస్త్రార్థ ఆచార్య స్థాపయత్యపి స్వయం ఆచరతే యస్మాత్ తస్మాత్ ఆచార్య ఉచ్యతే. ఆచార్యుడు ఇప్పుడు మాలాంటి వాడు ఉన్నాం. ఉపన్యాసం చెప్పడానికి ప్రాక్టికల్గా మాకు అన్నీ తెలియవు, కానీ థీరీ తెలుసు. థీరీ చెప్పమంటే చాలా బాగా చెప్తాం. వీళ్ళు పనికొస్తారా? పనికిరారండి. తాను ఆచరించనిది చెప్పేవాడిని వినద్దన్నాడు. తాను ఆచరించిన వాడు కాదు, స్వయం ఆచరతే. ముందు తాను ఆచరించాలి. ఆచరించిన తర్వాత ఆచరించడం అంటే వస్తుంది, కానీ వాడి శాస్త్రాలు తెలియదు. ఎందుకు చేస్తున్నారండి? ఏముంటామో గురువు చేశారు, నువ్వు చేస్తున్నాను చెయ్యి అంటాడు. ఎందుకు చేయాలంటే సమాధానం చెప్పలేడు. మళ్ళీ అలాంటి వాడు తిరగడండి. ఆచినోతి శాస్త్రార్థాన్, శాస్త్రములలో ఉండే విషయములన్నిటినీ సంగ్రహించాలి, సేకరించిన వాడు కావాలి. ఇతరులను అయినా చెయ్యండియా చెయ్యండియా ప్రేమతో ప్రేరణ చేసేవాడు కావాలి. 3 లక్షణములు పడి ఉంటే వాడు ఆచార్యుడు. అంతేగాని మా పేర్ల చివరి ఆచార్యుడు ఉంటుంది, కానీ మీరు అందరూ ఆచార్యులు అనుకోకండి. మాకు అందరికీ ఉంటుంది చివరి ఆచార్యుడు. కాబట్టి ఆచార్యుడు గారు అంటే ఈ ఆచార్యుడు కాదు, ఇది పేరుతో వచ్చిన ఆచార్యుడు. అసలు ఆచార్యులు ఎవరు? తాను సకల శాస్త్రార్థములను సేకరించిన వారి ప్రకారం తాను నడచిన దానిని ఇతరులకు చెప్పి వారిని నడిపింపచేసేవాడు కూడా వాడు ఆచార్యుడు. అటువంటి ఆచార్య లాభం కలగాలి. అది కలుగుతుందిగా? కలుగుతుంది. ఎప్పుడు ఈ వ్రతంలో. ఈ వ్రతం ఆచరిస్తే కలిగేది. ఇప్పుడు 4వ రోజుకి వచ్చాము. ఇవాళ ఏం కావాలండి? వ్రతానికి కావాల్సిన నీరు కావాలి. ఎవరిస్తారు నీరు అంటే స్నానానికి ఎవరు నీరు ఇస్తారు?
పరుషుడు, పరుషదేవుడు, పర్జన్యదేవుడు ఇస్తాడు. మనకి గుణానుభవానికి ఎవరిస్తారు? ఈ గుణామృత దృష్టి సత్పురుషుడైన ఆచార్యులు ఇస్తారు. ఒక పక్క లోపల ఆచార్యుని చూస్తూ ఉండండి, పైనేమో మేఘుని చూస్తూ ఉండండి, రెండింటికి కలిపి ఒక పాశురంలో తల్లి మరిచి ఇవాళ ఉంటున్నాం. అయితే దీనికి ఆచార్య దగ్గర మనం ప్రార్థించాలా? మీరేం ప్రార్థించక్కర్లేదు. ఏముండదు, ఆచార్యులు మనం ప్రార్థించక్కర్లేదు. అబ్బాబే వారు వెతుక్కొస్తారు. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఏం చేయగానే ఆహ్వానిస్తున్నారేంటి, వచ్చి మీటింగ్ పెట్టేసి అందరినీ మార్చేస్తున్నారు, ప్రచారం చేసేస్తున్నారు. వారికి ఏం కావాలి? వీళ్ళు బాగుపడమే కావాలి. అయితే అలా ఎవరు పంపించారు? అని భగవంతుడు పంపించాడు. సీతమ్మ తల్లి లంకలో రావణాసుడు బంధిస్తే అశోకవనంలో శింశిపా వృక్షం కింద కూర్చొని తపన చెందిపోతుంది, తాపం చెందిపోతుంది, రాముణ్ణి పొందాలి, రాముణ్ణి పొందాలి. కానీ ఎలా సాధన ఏమిటి అంటే ఆంజనేయుడు రావాలి. ఎవరు పిలుస్తారు? ఆంజనేయుడు. ఈవిడ వెళుతుందా? ఎవరైనా రాక్షసులు వెళ్తారా పిలవడానికి? ఎవరు వెళ్ళరు. ఎలాగూ ఎవరు పంపించారు? రాముడే తానే కోరి హనుమను తన దగ్గరికి వస్తే ఆయనకి తన ఉంగరం గుర్తించి ఆయన మా సీతమ్మను వెతకవా అని పంపించాడు. కాబట్టి ఆచార్య లాభము భగవాని వలన, భగవల్లాభము ఆచార్యుని వలన. ముందు ఆచార్యుని పంపిస్తాడు, తర్వాత ఈ ఆచార్యుడే భగవంతుని పొందింపజేస్తాడు. కాబట్టి మనకి ఎవరిద్దరు ఆచార్యులు భగవంతుడు. ఎవరు ముందు మనకి? ఆచార్యుడు లేకపోతే అసలు రాముడి సంగతే తెలియదు కనుక ఆంజనేయ స్వామి ముందు. తర్వాత ఎవరు? ఈయన మళ్ళీ చేరిస్తే కానీ ఆయన పొందగలిగిన తర్వాత. ఇప్పుడు ఒకవేళ కానీ గురువు భగవానుడి ఇద్దరు ఒక్కసారి వచ్చారనుకోండి, ఎవరికి నమస్కారం చేయాలి? గురువుకి నమస్కారం చేసి తర్వాత భగవంతుడికి కానీ ఆయన గొప్పవాడండి ముందు అయ్యా ఉండండి సార్ వారికి నమస్కారం చేయడానికి వస్తాం అనకూడదు. ఏమండి అంటే ఈయన లేకపోతే ఆయన మనకు లభించదు కనుక. కాబట్టి గురువు ఏమిటండి, రోడ్డు మీద ఏదో ఇలా ఇది విశాఖపట్నం ఇదేదో 100 రోజులు రాస్తే దాన్ని స్టాఫ్ దండ పెడతావా? అలాంటి వాడు గురువు అంటారు కొంతమంది పెద్ద మనుషులు. అసలు అక్కడ ఇది లేకపోతే ఏ దారిని వెళ్ళాలో తెలియక వెళ్ళి అందరూ వెళ్ళేవాడు విశాఖపట్నం వెళ్ళిపోతాం. కాబట్టి వాడు నిలబడ్డ నీకు ఉపకారం అయితే ఇది అచేతనం కనుక అది మనకి ఎవరో చేసిన వాడు మంచి వాళ్ళు ఇక్కడ దాన్ని నిర్దేశించాలనవు. అలాగే గురువు చేసే మహోపకారం నీకు మార్గనిర్దేశం చేస్తాడు, ప్రాప్యమును పొందిస్తాడు. అయితే ఆ గురువు ఎలాంటి వాడై ఉండాలి అంటే నీరిచ్చే మేఘం లాంటి వాడై ఉండాలి. అయితే అది ఆ వర్షదేవుడిని మనం ప్రార్థించాలా దగ్గరికి రమ్మని అక్కడే మీరు ఆయన నమ్ముకో ఉండండి. నేను రామునే పొందాలి, రామునే పొందాలనుకుంటే ఆంజనేయ స్వామి వచ్చాడు. అలాగే మన గోపికలు ఏమిటి నారాయణనే పెట్టారు. మాకు నారాయణే నారాయణే నారాయణ వర్షం ఇస్తాడా? ఇవ్వడు, పంపిస్తాడు. వచ్చాడు గోపికల దగ్గరికి. ఇప్పుడు వరుణదేవుడు వచ్చాడు. ఎవరైతే భగవాన్నే విశ్వసించి ఉంటారో, నారాయణనే విశ్వసించి ఉంటారో, నారాయణ అనగా అందరి దేవతలలో ఉన్నవాడు, అందరి దేవతల కార్యముల యందు నియమనము చేసిన వాడు, మన యొక్క కోరికలను జరిగి మన కోరికలను నెరవేర్చగలిగిన వాడు. అట్టివాడు కొడుతున్నాడు. ఆయన ఏమి చేస్తాడు? మనకు కావలసిన దాన్ని ఎదిగిన వాడు కనుక, ఎవరు వారి కోరికను తీరుస్తారో తెలిసిన వాడు కనుక ఆయనలో ప్రేరణ ఇచ్చి అయ్యా ప్రస్తుతం మా వాళ్ళు బాధపడుతున్నారు చూసిరా నేను పంపిస్తాడు. ఇది ఈయన వచ్చాడంటే ఈయనే వచ్చాడా? ఆయన పంపిస్తే వచ్చాడా? ఆయన పంపిస్తే వచ్చాడు. మనం ఎవరిని ఆశ్రయించాలి? ఈయన్ని కాదు, ఆయన ఆశ్రయించాము, ఈయన వస్తాడు. ఫలం ఇచ్చిన వాడు వీడు కనుక వీడే అనుకోకండి, నారాయణనే. ఇప్పుడు వచ్చిన వారు ఎవరు? వర్షదేవుడు ఇచ్చాడు గోపికలు ఎదురుగా వచ్చమ్మా అంటే మీరు స్నానం ఉంటున్నారు, స్నానానికి నీళ్లు ఉండాలి కదా. ఇప్పుడు మేము వర్షించే అధికారం మన పోర్ట్ఫోలియో ఉంది, మీ విధిలో ఏం చేయాలి? మనం ప్రైమ్ మినిస్టర్ గారికి చాలా ఆప్తున్నాం. ఆయన ఉదాహరణ మనం విజిట్ చేయడానికి ఇంటికి వస్తున్నారు. ఆయన మన విధిని కాస్త అందరూ చూడండి అలా. ఎవరు ఎవరు ఎందుకు వస్తున్నారు? మంది చూసి వచ్చారా? ఎవరు మందికి రారు. వీధి నిండా పెద్ద కావలా అల్లరు. ఎందుకు వస్తున్నారు? ఎందుకంటే ఇవాళ ప్రైమ్ మినిస్టర్ వస్తారండి. అలాగే ఇవాళ నారాయణనే అన్నాం కనుక వెంటనే వాటిని దేవుడు ఇచ్చాడు, 18 దేవుడు ఇచ్చాడు. వచ్చి నిలబడ్డాడు. అమ్మా ఏం చేయాలి మనం అడిగాడు. నీదయ్యా ఏమక్కడే వర్షం పడాలి. ఓ దానికే ఉందమ్మా మా కంట్రోల్లో పెట్టాడు స్వామి, వర్షం పడిస్తా పడిపోతున్నాం. పనికి రాదు ఆగమన్నా. ఎందుచేత అంటే వాళ్ళకి అందరినీ నియమించే శక్తి ఉంటుంది. ఆంజనేయ స్వామి సీతమ్మ దగ్గర వచ్చి అమ్మా సరే నీ సంగతి తెలిసింది కదా, నీదో గుర్తి వెళ్ళిపోతాను. వెళ్ళిపోతే పనికి రాదు, నిలబడమను. ఇంకేంట అంటే అసలు నువ్వు ఎవరు? నువ్వు ఈ పని చేయగలవాడని నాకు నమ్మకం ఏమిటి? నువ్వు సముద్రం దాటితే ఆయన ఎంత నిలదీసి అడిగిందో అడిగితే నమ్మిన తర్వాత వదిలింది. అలాగే ఇక్కడ కూడా మన గోపికలు ఈయనకి ఒక పాఠం చెప్తున్నారు. అబ్బాయి ఇవాళ వర్షించాలి కానీ నువ్వు వర్షించి పద్ధతిలో తరతర కొట్టసమైకి అది మేము చెప్పినట్టు వర్షించాలి అని ఆయనకి ఒక నిర్దేశం చేస్తున్నట్టు ఇలా 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 వర్షించాలి. ఆ వర్షం ఏమిటి? మాకు నిన్ను చూసేసరికి మా స్వామి కనిపించాలి. మాకు వర్షం కాదు ప్రధానం,
నీలోంచి వచ్చే వర్షంలో నీ రూపంలో మా స్వామిని దర్శింప చేయాలి. నువ్వు గురువులు ఎవరిని చూడాలి? భగవాన్ని దర్శించాలి. లేకపోతే ఆచార్యుడు మనకెందుకు? మనకు అక్కర్లేదు. మన ఆచార్యుని తన లోపల ఆచార్య స్వరూపాన్ని తానే పొంది ఆచార్యుతో సమానమైన గుణములు రూపము గలవాడే మనకు ఒకసారి దర్శిస్తే ఆయన చూస్తే మనకి భగవంతుడు చూసిన సంతోషం కలగాలి. అటువంటి సంతోషాన్ని కలిగించేవాడై ఆచార్యుడు మనకి భగవద్గుణములను ప్రసాదిస్తాడు. కనుక అటువంటి వర్షదేవుడు వాడు వచ్చాడు. ఆయన్ని గోపికలు ఒక నియమనం చేస్తున్నారు. దాన్ని చూద్దాం మనం. ఇది మనం మన ఆధ్యాత్మిక కావలు చేస్తుంటారు. లోపల పైన వర్షం దేవుడిని చూడాలి. చదువుదాం పరిశుభం. ఆడిమழை கண்ணா பொன்னுனி கைகரவேல் ஆடில் குத்தும் முகந்து கொடாத்தே உருவம் போல் மெய்கருத்தும் பாடியந்தோருடை பத்மநாபன் கையில் ஆழிபோல் பலம்புரிபோல் நின்றதில் தாழாதே சார்ந்ததை கசரணகோல் உலகினில் பெய்தாய் நாங்களும் மரகளின் நிலாரமிழ்ந்தும் ఏరోరంబాయ్. ఆడిమழை కణా అని పిలుస్తున్నారు. ఎవరిని? ఆ వర్షదేవుడిని. వర్షానికి అధిపతిని పర్జన్యుడు అంటారు. వర్షం ఇచ్చేటువంటి అధికారం ఎవరికి ఇచ్చారు? పర్జన్యుడికి. ఆయనే ఇంద్రుడు అంటారు. ఆ ఇంద్రుడు పర్జన్య దేవుడు. ఈయన వచ్చాడు. ఇదిగా నిలబడ్డాడు. నమస్కారం చేస్తున్నాడు మన గోపికలకి. ఆడపిల్లలు చదువుకోని పిల్లలకి ఎలా నమస్కారం చేస్తాడండి? వెనకాల ఉన్నాడు కనుక నారాయణని ఆ అత్యవసాయం అంటే వస్తాడు. వాడి ద్రవంతి దైత్యా ప్రణమంతి దేవతా, దేవత నమస్కారం చేస్తారట. రాక్షసులు పారిపోతారట. ఎప్పుడు నువ్వు కానీ ఆ భగవానుని కానీ మనసులో గాఢముగా విశ్వసిస్తే ఏమిటో తెలియదు మనకి. ఏమిటోనండి నాకు అంత హాయిగా జరుగుతూ ఉంటుంది. ఎలా జరుగుతుంది? ఇది ప్రయోజకత్వం కాదు. వీడు చూస్తే అందరూ గౌరవిస్తారు. వీడికి ఏమి శక్తి లేక అందరూ దయచేయండి 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 ఏమిటి దయచేయండి చెబుతూ ఉంటే ఓహో ఏమందం ఏమందం ఏమిటుంటుందండి. వాళ్ళకి ఎవరైనా బుద్ధిమంతులు అంటే విమర్శ చేసేవాడు ఉంటారు అనుకోండి. ఏమిటి చెప్పారని వీరస్వామి గారు అంటారు అనుకోండి. వీళ్ళు మనమేమో మన వాళ్ళకి ఎలా కనిపిస్తుంది? ఓహో చెప్పారో చెప్పలేదో మనకు తెలియదు. ఒక దివ్యమైన అనుభవం కలుగుతుంది. ఆ అనుభూతిని కలిగిస్తారు. వారి దర్శనం మాత్రం చేత, వారి స్పర్శ మాత్రం చేత, వారి వాక్కు చేయడం కలుగుతుంది. ఈ కలిగించేటువంటిది వాడు ఎంత శాస్త్రం చెప్పినా మనకు కలగదు. ఇది శాస్త్రజ్ఞానం చేత కలిగేది కాదు. ఒక దివ్యమైనటువంటి అనుభూతిని కలిగించాలి ఆచార్యుడు. అటువంటి ఒక నిత్యమైనటువంటి సన్నివేశం ఎలా కలుగుతాయి అంటే ఎవరికైతే భగవానుడు వశమై ఉంటాడో వారి వలన కలుగుతుంది, ఇతరుల వలన కలగదు. ఇదే ఈ పిల్లలకి ఒకసారి ఆయన కనిపించేసరికి తమ కృష్ణుడి పేరు జ్ఞాపకం వచ్చింది. కన్నన్ అంటారు. ద్రావిడ భాషలో కృష్ణుని కన్నన్ అంటారు. మనం కృష్ణ అంటాము, వారు కన్న అంటారు. కన్నా అని కూడా మనం నా కింద నా రాస్తాం, వాళ్ళు అనా కింద అనా రాస్తారు. కన్నా అని దానికి అన్ని పెడతారు. వాళ్ళు ద్రావిడ భాషలో అన్న పెడతారు. కానీ కన్నన్ అంటారు. కన్నన్ అంటే కృష్ణుడు. అంటే కణా కణా అని పిలవాలి. కణ్ అంటే సంస్కృతంలో ద్రావిడ భాషలో నిర్వహించేవాడు అని అర్థం. కణ్ అంటే ఏదైనా ఒకటి దాన్ని నడిపించేవాడి పేరు కణ్ అంటారు. వర్షాన్ని నడిపించేవాడు కానీ ఈయన పేరు ఏమని పెట్టారు? మഴை కణా అని పేరు పెట్టారు. మഴை అంటే వర్షం. వర్షాన్ని కణా అంటే నడిపించేవాడా, ప్రవర్తింపజేసేవాడా. అయితే వాళ్ళకి ఏమిటి కావాలి? ఎందుడైనా మాట మా పేరు వస్తే కాదు. ఇప్పుడు ఎవడు కానీ ఏది కన్నా అంటే మഴை కన్నా అయితే మഴை కన్నా అంటే కన్నా కాదండి, కన్నా ఉంటే చాలు మాకు. కాబట్టి మన గోపికలకు ఏమిటి కావాలి? ఏ విధముగానైనా ఒక విధముగా తమను ప్రేమించినటువంటి కృష్ణ భగవాని నామాన్ని స్మరించాలి. అది స్మరిస్తే చాలు. అందుకోసం వాళ్ళు ఒకసారి స్వామిని పర్జన్య దేవుడిని చూసి ఆడి మഴை కన్నా అని పిలుస్తున్నాడు. మഴை అంటే వర్షము, కణా అంటే నిర్వహించేవాడా, ప్రవర్తింపచేయవాడా, పడించేవాడా. మഴை కన్నా ఆ వర్షం ఎలాంటి వర్షం పడాలి? ఆగి మഴை. ఆగి అంటే చక్రం. మళ్ళీ కృష్ణుడు చెప్తుంది, భగవంతుడి జ్ఞాపకం రావు ఒకసారి చక్రం. ఆగి అంటే సముద్రం. ఈ వర్షం ఎలా పడాలట? వర్షానికి 3 లక్షణాలు ఉంటాయి. వర్షం పడితే అక్కడ మాట పడుతుంది. అంటే మా పేటలో లేదండి అంటే అది వదిలేవాడు. అలా పడకూడదు. ఇలా చక్రంలాగా చక్రాకారంగా మొత్తం అంతా సరౌండింగ్స్ అంతా కవర్ చేస్తూ పడాలి. ఆ వర్షాన్ని ఏమిటంటారు? ఆగి అంటారు. ఆగి అంటే సర్వత్రా పడినటువంటి వర్షం. అటువంటి వర్షాన్ని ఇవ్వాలి. ఆగి చక్రాకారముగా పరిసర ప్రాంతములలో ఏ ఒక్క ప్రాంతాన్ని విడవకుండా అన్ని ప్రదేశములలో వర్షించేటటువంటి వర్షమును ప్రవర్తింపజేయువాడా, పడదేయువాడా. రెండవది ఆగి అంటే సముద్రం. సముద్రం ఏమి చేస్తుంది? పరిపూర్ణంగా ఉంటుంది. దానిలో నీరు అయిపోతుందన్న భయంగా లేదు.
అలాగే వచ్చింది కానీ 2 చినుకులు పడి విడిపోయింది. మబ్బు వేసిందండి, మంచి మబ్బు పట్టింది, 2 చినుకులు పట్టిపోయింది అంటే అది మనకు వర్షం. మరే వర్షం కావాలి? ఆగి సముద్రము వాడు అఖండమైనటువంటి వర్షం పడేటువంటిది కావాలి. ఆ తర్వాత పూర్ణమైన వాడు అయితే కానీ మనకి పూర్ణంగా ఇవ్వలేడు కనుక నిండుదనము కలవాడు కావాలి. ఆగి మழை కన్నా ఆగి సముద్రము వలె చక్రము వలె అంతటా వ్యాపించి వర్షించు మేఘమా, అందరికీ కావలసినంత జలము ఇయ్యగలిగినంత సమృద్ధి కలిగినటువంటి మేఘమా, పరిపూర్ణమైన తృప్తిని కలిగించే మేఘమా అని ఆగి ఒక పదంలో చెప్పేసి అటువంటి మழை వర్షాన్ని కన్నా విడదీసేవాడా, ప్రవర్తింపజేసేవాడా స్వామి మేఘ పద్యదేవా అని పిలిచారు. ఇది సంబోధన. ఆగి మழை కన్నా అని వెంటనే నీకు ఇచ్చినటువంటి అధికారం పోర్ట్ఫోలియో చాలా గొప్పది. ఒక పెద్ద ట్రెజరీ ఆఫీసర్ గారు ఇచ్చారనుకోండి, ఆయనకి డబ్బంతా ఆయన కంట్రోల్ ఉంటుంది, ఆయన సొంతంగా పెద్దగా రాదు. ఆయన పిసినారి, ఎప్పుడు డబ్బు ఇవ్వడు. వాడు ఎందుకంటే ఉద్యోగం వాడికి ఎప్పుడు చక్కగా ఇవ్వగలిగిన వాడికి ఇవ్వాలి, కానీ వాడికి ఇస్తే ఏం ఉపయోగం? కాబట్టి వాడికి ఇచ్చినటువంటి అధికారాన్ని వాడు దుర్వినియోగం చేయకూడదు, కానీ సద్వినియోగం చేయాలి. దాన్ని ఇవ్వవలసిన వారికి, దానికి అధికారం ఉన్న వారికి అందరికీ ఇవ్వడానికి దంకకుండా ఇవ్వాలి. వర్షం పడడానికి అధికారం ఇచ్చాడు, నీకు ఎంత అదృష్టవంతులయ్యా. ఒకడికి కాల్చడానికి అధికారం ఇచ్చాడు, అగ్నిదేవుడికి. మరొక ఆయనేమో శిక్షించడానికి వెంటనే అబ్బాయి తప్పు చేశాడు పనిష్ చేసి అని యమధర్మ వాడికి ఇచ్చారు అధికారం. ఇలాగా లోకంలో అనేక మందికి అనేక విషయంలో అధికారం ఇచ్చినటువంటి మా సర్వేశ్వరుడు నారాయణుడు నీకు వర్షానికి అధికారం ఇచ్చాడయ్యా. ఓహో ఎంత అదృష్టవంతులయ్యా, అది మనకైనా. కానీ ఒక్క మాట, నీకు ఉండవలసినది ఔదార్యం, ప్రథమ లక్షణం. అది మాత్రం చెయ్యి ముడవకుమా, కై కరవేలు. కై అంటే చెయ్యి, కరవ అంటే ముడవటం. చెయ్యి ముడవకుమా అంటే చెయ్యి ముడుతా అంటే అర్థం తీసినారి అని అర్థం. ఆయన వెనక్కి లాగుతాడండి అంటారు. ఆయన చేయి కొంచెం వెనక్కి లాగుతుందండి అంటే ముందుకు సాగితే ఇస్తాడు, వెనక్కి లాగితే ఇవ్వడు అని అర్థం. ఇక్కడ చెయ్యి ముడవడం అంటే అర్థం. మాటకి అర్థం ఏంటి? ఇవ్వడు అనమాట. స్వామి నువ్వు మాత్రం నీ చెయ్యి వెనక్కి లాక్కువా, ఒన్ను నీ కై కరవేలు, ఒన్ను ఇది మాత్రం కై కరవేలు వెనక్కి లాక్కు ఇస్తారు. ఇంకా సమృద్ధికి అందరికి కావలసినంతో ఇచ్చేవయ్యా. ఇది కావాలి. ఇది ఎవరిలో కావాలి? మేఘంలో కావాలి. ఆ మేఘం వర్షించేటప్పుడు అది పూర్తి పడి 4 చోట్ల వర్షించి మరో చోటు వెళ్ళిపోయి మరో చోటు పోకుండా మనకి ఇచ్చినందుకు మనకి ఇవ్వగలిగినటువంటి ఔదార్యం ఉండాలి. ఇది ప్రధానమైన లక్షణం వర్షానికి. ఇది ప్రధానమైన లక్షణం ఆచార్యుడికి. అయితే మేఘానికి ఆచార్యుడికి చాలా పోలికలు ఉన్నాయన్నారు మన పూర్వులు వ్యాఖ్యానం చేస్తూ. మేఘం ఏం చేస్తుందట, ఎక్కడి నుంచి నీరు పట్టుకొస్తుంది? భూమిలోంచి దాని నీరు తీసుకొని మెదకెళ్ళి మేఘమై వర్షిస్తుంది. ఈ సముద్రంలో నీరు ఎలా ఉంటుంది? ఉప్పగా ఉంటుంది. మేఘం వర్షించిన నీరు ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది. ఇది పానీయం అంటే త్రాగదగినది కాదు, అది త్రాగడానికి అంతకంటే పరిశుద్ధమైన జలాన్ని ఇస్తుంది. ఇది గురువు చేసే పని. ఏమి చేస్తాడు? దురవగాహమైనటువంటి అపారములైనటువంటి చాలా కఠినమైనటువంటి శాస్త్రములను వేదములను అధ్యయనం చేస్తాడు. ఆ చేసిన వేదములలో అధ్యయనం చేసినటువంటి విషయాలని, అతి కటువైన విషయాలని, ఎంతో బరువైన విషయాలని సులభంగా తేలిగ్గా తాను అందరికీ ప్రసాదిస్తాడు. కాబట్టి దుర్లభమైన వాటిని సులభము చేసి, చాలా కఠినమైన వాటిని మధురము చేసి మనకు అందిస్తాడు. స్వామి మీరు స్వామి ఉపన్యాసం పెట్టండి, ఎవరికొరికి హృదయంలో హత్తుకుపోతుందండి అంటాను. ఏమిటి హత్తుకుపోవడం? ఇది ఏమిటి? ఏదైనా సామాన్యమైన విషయాలు చెప్తారు. ఉపనిషత్తులు భగవద్గీత విషయాలు చెప్తూ ఉంటారు. చెప్తుంటే ఏమిటో పిట్టకథలా ఉంటున్నాం, బాగుందని వింటాం. ఇది చెయ్యాలి గురువు అయినటువంటి వాడు. ఇది ఏమిటి? ఇది ఏ విషయంలో? ఆయన సముద్రంలో దిగుతాడు మేఘం, ఈయన ఎక్కడ దిగుతాడు? ఇంకొకసారి భగవత్ సహస్రనామం కూర్చున్నాం. వివిక్త శృతిసాగర అని ఆయనకు పేరు. శృతిసాగరుడు అని భగవానుడు ఒక నామం. శృతిసాగరుడు అంటే ఏమంటాం? శృతులకు సాగరమైన వాడు. శృతులు నదులు అనుకోండి, ఇవన్నీ వెళ్ళి ఎక్కడ చేరుతాయి? సముద్రంలో చేరుతాయి. అలాగే వేదములన్నీ ఎవరిలో చేరుతాయి? భగవానులో చేరుతాయి. ఇప్పుడు శృతి సాగరుడు అని ఆయన పేరు భగవంతుడికి. సర్వశృతులు సమన్వయం అవుతాయి. దానికే బ్రహ్మసూత్రములలో 4వ సూత్రం కూడా తత్తు సమన్వయాత్ అని. అయితే శృతులన్నీ తలోదాన్ని చెబుతున్నాయండి. ఇవన్నీ వేరు వేరు విషయాలనా? అవే కాదండి, అన్ని వాడినే చెప్తాయి. మరి అగ్ని అన్నది అగ్ని అంటే నారాయణుడేనండి. మరోసారి బ్రహ్మ అన్నది ఆయన నారాయణుడేనండి. మరోసారి ప్రాణం అన్నది ప్రాణం అన్ని సమన్వయం చేస్తుంది. వ్యాసుల వారి బ్రహ్మసూత్రాలలో ఒక 4వ సూత్రం చెప్పి, ఈ శాస్త్రము చేతనే తెలుసుకోవాలి భగవాన్ని, వేదము చేతనే తెలుసుకోవాలి. ఎందుచేత? వేదములలో తప్ప మరొక దానికి ఆయన చెప్పగలిగిన శక్తి లేదు.
ఏమిటది? అది నిర్దోషమైనది, అనాది అయినది, కనుక దోషరహితమైనది, అనాది అయినది. ఒక మనుష్యుడి నోటి నుండి వచ్చిన వాక్కులో 4 దోషాలు ఉంటాయి. వాడికి ఆసక్తి ఉంటుంది, ముందు చెప్పాలని తెలిసినా చెప్పలేకపోతాడు. రెండవది, వాడు ఏదైనా ఒకటి చెప్పాలంటే భ్రమపడతాడు, ఒకలా ఉన్నదా మరొకలా అనుకుంటాడు. మూడవది, పరాకు పడతాడు, ప్రమాదం అంటారు. నాలుగవది, ఒకవేళ చేసినా ఆయన వీటికి చెప్పాలి, కొంచెం మాయ చేద్దామని మోసం చేస్తాడు. కాబట్టి మనుష్యుడి వాటికి 4 దోషాలు ఉంటాయి. అశక్తి, భ్రమ, ప్రమాదము, విప్రలంభనగా వంచన చేయుటానికి 4 దోషాలు ఉంటాయి. వేద పురుషుడి వాక్కులో ఉండవు. ఇంతేత వేదం ఎవరి నుంచి వచ్చింది? యస్య నిశ్వసితం వేద. సర్వేశ్వరుడు, సర్వజగత్కారణమైన సర్వరక్షకుడైన సర్వాంతర్యామైనటువంటి స్వామి తన నుండి వచ్చినటువంటి చేతనుడికి మార్గనిర్దేశం చేయడానికి తానై తన నిశ్వాస రూపముగా బయటికి వదిలినటువంటి వేదము కనుక, వేదములలోనికి 4 దోషములు ఉండవు కనుక, అవి అపౌరుషేయములు కనుకంటే పురుష ప్రయత్నం చేత వచ్చినవి కావు కనుక, ఏ దోషము లేదు కనుక, అనాది నిధనం అంటే ఎప్పుడూ నాశము కాదు, ఒకనాడు పుట్టినది కాదు, ఒకనాడు పోయేది కాదు కనుక ఆ వేదమే మనకు ప్రమాణము. అట్టి వేదముల చేత ప్రతిపాదింపబడేవాడు వాడో వాడే సముద్రము, శృతి సాగరుడు. సముద్రానికి ఏమి లోతు అంతు లేనిది. ఇంత లోతుని చెప్పడానికి కానీ, ఇక్కడ దీని అంతుందని కానీ చెప్పడానికి వీలేనిది. భగవానుడు ఎట్టివాడు, అవతలి ఒట్టు తెలియదు, ఎంత లోతో తెలియదు. ఉపనిషత్తులలో భగవాను యొక్క గుణములలో ఒక గుణమును, ఆనందం అనే గుణమును కొలవాలని ప్రయత్నించి ప్రారంభించింది ఆనందవల్లి అనేటువంటి ఒక భాగం. ప్రారంభించి ఆనందం అంటే ఎక్కడి నుంచి మెజర్మెంట్ ప్రారంభించాలంటే ఒక యూనిట్ ఏర్పరిచింది. మనుష్యుడి ఆనందాన్ని ఫస్ట్ యూనిట్ పెట్టుకుంది. దీన్ని హెచ్చవేసులో వెళదాం అనుకున్నది. మనుష్యుడి ఆనందం ఎలాంటి వాడు? వాడికి బాగా ద్రవిష్ట, బలిష్ట, ఆశిష్ట, బాగా తినగలిగిన వాడు, తిన్నదాన్ని జీర్ణం చేసుకోగలిగిన వాడు, జీర్ణం చేసుకుని బాగా దృఢంగా ఉన్నటువంటి వాడు, బాగా పిల్లలు ఉన్నవాడు, భూములు ఉన్నవాడు, ఎన్నో లక్షణాలు చెప్పేసి మన మనుష్యులకు కావలసినవన్నీ చెప్పి అట్టి మనుష్య ఆనందం ఒకటి ఇక్కడ ప్రారంభించింది. దీన్ని 100 చేత గుణించమన్నది. 100 చేత గుణిస్తే ఏమిటవుతుందండి? మనుష్య గంధర్వుల ఆనందం అవుతుంది. దాన్ని మరో 100 పెట్టి గుణించండి, దేవానందం అవుతుంది. దాన్ని మరో 100 చేత గుణించండి, ఇలా మీద గడింది. వెళ్ళి సర్వజగత్తుని సృష్టించినటువంటి ప్రజాపతి యొక్క ఆనందము దాకా వెళ్ళింది. సరే, ఈ ప్రజాపతి గారి ఆనందానికి ఎంత పెట్టి హెచ్చ వేస్తే భగవదానందం వస్తుంది, బ్రహ్మానందం వస్తుంది. ఎంత వేసినా ఆనందం లేదు. అప్పుడు చెప్పింది, యతో వాచో నివర్తంతి అప్రాప్య మనసా సహా. ఎవరి నుండి అంటే ఏ బ్రహ్మ ఆనందం నుండి, వాచ అంటే వాక్కులు, వేదములు, నివర్తంతే మళ్ళీపోయినాయిట. అంతే, నాకు అందలేదండి, ఏమిటో బుద్ధికి మనసుకి తోచలేదండి, మాటకి అందలేదండి అన్నాయిట వేదము. అటువంటి అపరిచ్ఛిన్నమైనటువంటి సముద్రం ఎలాంటిదో భగవానుడు గుణసాగరుడు. గుణములు సముద్రం, ఆయన ముందు అన్ని గుణములు ఉన్నాయో లెక్కలేదు. అనంతమైన గుణములు, అగాధమైన గుణములు, అపారమైన గుణములు. అట్టి గుణములతోటి సముద్రము వలె ఉండేటువంటి భగవానుని శృతులు అనేటువంటివి ప్రతిపాదిస్తాయి కనుక భగవానికి శృతి సాగరుడు అని విష్ణు సహస్రనామంలో ఒక నామం పెట్టారు. ఆ శృతి సాగరంలో నీరు తాగాలి. మేఘం ఎక్కడ నీరు తాగాలి? సముద్రంలో. ఆచార్యం ఎక్కడ నీరు తాగాలి? శృతి సాగరంలో నీరు తీర్చాలి. ఈ శృతి సాగరం అంటే వేదముల చేత ప్రతిపాదింపబడిన భగవాన్ యొక్క వేదముల అర్థము తెలిసి వేదార్థ ప్రతిపాదితమైనటువంటి భగవతత్వంలో ఉన్నటువంటి దివ్య కళ్యాణ గుణములన్నింటినీ తను అనుభవించాలి. పీల్చడం అంటే ఏమిటి? లోపలికి ఎలా పీల్చాలి చెబుతారు. అది పీల్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని వర్షించాలి. అట్లాంటి వర్షించేవాడు కనుక ఆచార్యుని మజయ్ అని మేఘముతో పోలుస్తారు. పీల్చడం అంటే ఏమిటి? లోపలికి ఎలా పీల్చాలి చెబుతారు. అది పీల్చిన తర్వాత ఏం చేయాలి? దాన్ని వర్షించాలి. అట్లాంటి వర్షించేవాడు కనుక ఆచార్యుని మజయ్ అని మేఘముతో పోలుస్తారు. ఇంకా రెండవది, ఆయనకు ఉన్నటువంటి ఔదార్యం ఉండాలి. గురువుకి ఆయనకు ఉన్నటువంటి పరిపూర్ణత ఉండాలి. రెండవది ఔదార్యం ఉండాలి. ఔదార్యం అంటే మనం కోరేమని వర్షం పడుతుందా? మన ప్రార్థన అక్కర్లేదు. అలాగే కోడితే కాని చెప్పనివాడు, డబ్బిస్తే కాని చెప్పనివాడు వాడు ఆచార్యుడు కాడు. కీర్తి కోసం చెప్పేవాడు గురువు కాడు. అహంకారం ఉన్నవాడు గురువు కాడు. 4 లక్షణాలు ఉండకూడదు. ఖ్యాతి, లాభ, పూజల కోసం అహంకారంతో, అర్ధాపేక్షతో చెప్పేవాడు ఎవరిని ఆచార్యుడిగా స్వీకరించవద్దు అని మన పెద్దలు నిర్ణయం చేశారు. ఇప్పుడు గురువుకి చాలా కండిషన్స్ ఉన్నాయి. శిష్యుడే అంతకంటే సుఖంగా ఉండొచ్చు, జ్ఞానం పెడితే సరిపోతుంది. వాటికి అన్నీ కష్టాలి. సంపాదించాలి, సంపాదించిన దాన్ని అడగకుండా ఇవ్వాలి. కాబట్టి ఔదార్యం ఉండాలని మేఘానికి గురువుకి పొగిట. ఇంకా మూడవది, వీరి దగ్గర వచ్చిన తర్వాత మూడవది వాత్సల్యం ఉండాలి. వాత్సల్యం అంటే ఏమిటి? మన దుర్గతి చూసి
జాలిపడాలి. అయ్యో పాపం, ఇంత యోగ్యత ఉన్నవారే, నీకు తెలియదా భగవద్గీత తెలియదా, రామాయణం తెలియదా, అయ్యో మనుషులు తెలియదా, రండి మన దగ్గరికి అవకాశం ఉంటుందా, ఎప్పుడైనా అవకాశం కూడా దయచేస్తూ ఉండండి. అంటే వీరికి ఏదో ఉపకారాలు తమకు ఉపకారాలు చెప్తారు, మీకు ఎప్పుడైనా అవకాశం అయితే దయచేస్తూ ఉండండి. ఏదో మాకు దొరికిన విషయం మీకు వినవిస్తూ ఉంటాం. మా స్వామి ఎప్పుడు మా గోపాలాచార్య విన్నవిస్తారంటారు, అంటే మాట ఆయన విన్నవిస్తారు. అపచారంగా ఉంటున్న మాటలు వింటూ ఉంటే మాకు వాళ్ళు ఉత్తరాలు రాస్తే ఉత్తరాల్లో సపాదగ్రహణం అంటే మా పాదాలు పట్టుకొని నమస్కరించి విన్నవిస్తున్నాడు దాసుడు అని రాస్తారు. ఆయన మా గురువు గారు. గురువు గారి శిష్యులకి రాసే ఉత్తరాలు ఈ మాటలు ఉంటాయి. బియ్యం గారికి రాసినా మా ఇద్దరం వారి శిష్యులని ఏమిలా రాస్తారని భయం వేసి నేను ఒక మాట వారికి విజ్ఞాపనం చేశాను. దేవుడి స్వామి నాకు తెలియదు, ఇంకా అప్పుడే కాలక్షేపం అయినాను వారి దగ్గర. వారి దగ్గర ద్రావిడం సంస్కృతం రెండు చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నాకు ఉత్తరం రాస్తూ వాళ్ళు అయ్యా ఇలాగ పాదగ్రహణంగా ప్రార్థన రాస్తున్నానన్న. భయం వేసిపోయింది, కళ్ళు చెమ్మగిలిపోయినాయి. అపచారం భయపడి వెంటనే వారికి మళ్ళీ విన్నవిస్తున్నాను. స్వామి దేవుడి తప్ప కదా, నీకు పాపం భగవత్ సంప్రదాయం తెలియదు, పాండిత్యం మాత్రం వచ్చింది, అందుకే నీ పొరపాటు పడ్డావన్నారు. నాకు అర్థం కాదు. ఎందుకంటే కేవలం తెలివి వచ్చింది కానీ నీకు సంప్రదాయం తెలియదు. సంప్రదాయం ఏమిటి అంటే గురువు తాను గురువుని అని భావించిన వాడు గురువు కాదు. తన ఆచార్య గురువు తన ద్వారా వారికి అందిస్తున్నాడు. కాబట్టి ఎవరు చెప్పినా పెద్దజీర స్వామి వారు ఏమనుకోవాలి అనుకుంటున్నారు, పెద్దజీర స్వామి వారు తమ ద్వారా అందరికీ ప్రచారం చేస్తున్నారు. పెద్దజీర ఎక్కడ మాట్లాడినా పెద్దజీర స్వామి వారిని స్మరిస్తూనే సాగిస్తారు. ఎందుకంటే పెద్దజీర స్వామి వారే తమ ద్వారా ఇదంతా చేస్తున్నారని మన భావం. అది ఉండాలి. అది ఉంటేనే కానీ వారి లోపల ఈ ప్రచారానికి అర్హత లేదు. అందుచేత ఎవరికి కావాలి మనకి సమాధానంగాను దీనికి వాత్సల్యం ఉండాలి. వాత్సల్యం అంటే ఒకరికి కలిగిన బాధను చూసి మనసు లోపల అయ్యో అనిపించడం పేరు కలగాలి. వారిలో తప్పులు ఉంటాయి. వీడిగా పాఠం చెప్పడమా, వీడికి ఏమొచ్చునని అంటారు ఎవరైనా బుద్ధిమంతులు అయితే. మనవారు అందరూ ఎందుచేత అయ్యో ఎవరు లభిస్తారు అంటే ఆడవాళ్ళకి ఎందుకంటే అవసరంగా లెక్కకి ఆడవాళ్ళకి బ్రహ్మసూత్రాలు చెప్పించేస్తున్నారు. మన వీర స్వామి గారు జగ్గేపేటలో ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రాన్ని పెట్టి ఆ వెంకటేశ్వర గారు కొన్ని లక్షల ఖర్చు పెట్టి వారు పాఠశాల వెళితే వీరస్వామి వారు వెళ్ళి లోకమంతా ఏమనుకుంటుందో తెలియదు, వారు హాయిగా ఒక 10 మంది పిల్లల్ని అక్కడ పెట్టుకొని వాళ్ళందరికీ చెప్పించేశారు. వాళ్ళందరినీ ఏడాది అయిపోగానే ఇప్పుడు అందరికీ తిరుప్పావు చెప్తున్నారండి ఆ పిల్లలు. వెళ్ళి అంతటా తిరుప్పావు చెప్తున్నారు ఆ పిల్లలు. చెప్పొచ్చా? ఆ ప్రాచార్యులు అని కూడా చెప్పాలి, లేదా సంతాన గోపాల గారు చెప్పాలి, వీరస్వామి గారు చెప్పాలి, ఏదో మంజుల మరొకటి శారద వీళ్ళు చెప్పడం ఏంటి తిరుప్పావు చెప్పాలి. మా స్వామి వారి యొక్క సంకల్పం ఇది ఉండాలి. వారిలో ఉండే దోషములను చూసేవాడు గురువు కాకూడదు. వారిలో ఉండేటువంటి దోషములను చూసి జాలిపడేవాడు కావాలి. దాన్ని ఎంతో భోగ్యంగా స్వీకరించేవాడు కావాలి. కాబట్టి గురువు ఉండవలసిన రెండో లక్షణం వాత్సల్యం. అంటే వారి ఆర్తిని చూసి ఓర్వలేక మంచిగానే భావించగలిగిన గుణం ఉండాలి. ఇది మేఘానికి ఉన్నట్టు మన మీద మళ్ళీ ఆచార్యుడు ఉంటారు. మూడవది గురువు ఉండవలసినటువంటిది వారి యోగ్యతని బట్టి కాదు, తన శక్తిని బట్టి వారికి ఇవ్వాలి. తనకు తెలిసిందంతా చెప్పాలి కానీ ఇప్పటికి ఏమిటి తెలుస్తుంది అని వారి బాధని బట్టి తగ్గించి చెబితే ఇవాళ కాదు ఎప్పటికీ వారికి జన్మలో పరిపూర్ణం కాదు. వారికి తెలిసిందంతా చెబుతూ ఉంటే ఎందుకంటే ఇంత విషయాలు చెప్పేస్తారు అనవసరంగా, వాళ్ళకి ఏం బుర్రకు ఎక్కుతుందండి అంటారు కొంతమంది. బుర్రకు ఎక్కడం ప్రధానం కాదు, వీళ్ళు అక్కడ వర్షించేస్తూ ఉంటే ఎంత పడితే అంత పడుతుంది, అంత గ్రహిస్తాడు. నువ్వు కొంత దాచుకొని కొంత వర్షిస్తే నీకు ఆచార్యత్వం పోతుంది. కాబట్టి పరిపూర్ణంగా వర్షించగలగాలి. కాబట్టి ఆడి మడై కన్నా పరిపూర్ణముగా వర్షించాలి, సర్వత్రా వర్షించాలి, ఉదారముతో వర్షించాలి, సౌశీల్యముతో వర్షించాలి. తర్వాత ఇచ్చిన తర్వాత ఏమిస్తాడు ఈ చివరికి సంభావన అని చూసేవాడు ఆచార్యుడు. కాబట్టి అర్ధకామన అహంకారము ప్రధానమైన శత్రువులు ఆచార్యుడికి. అర్ధకామన చివరికి ఏమిస్తాడనే కోరిక, రెండవది అహంకారము, నేను పండితుడిని వీడికి రాదనుకున్నవాడు ఆచార్యుడిగా పనికిరాడు అని ఆశ్రయించకూడదన్నారు మనవారు. అటువంటి ఆచార్యునిగా మనం ఆశ్రయిస్తే మీరు బద్దలైన ఓడను పట్టుకొని సముద్రాన్ని దాటడానికి ప్రయత్నించిన వాడు ఎంత వ్యర్థమైన ప్రయత్నం చేస్తాడో అహంకారం కలిగిన అర్ధకామన కలిగిన ఆచార్యుని సేవించవద్దు అని మనం సిద్ధాంతం చేశారు మన పెద్దలు శ్రీవచన భూషణం ఒక గ్రంథంలో. అందుచేత మనం చాలా ప్రధానమైన లక్ష్యం ఏమిటి ఉండాలి, వారికి అర్ధకామం ఉండకూడదు, ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. ఈ ప్రతిఫలాపేక్ష లేకుండా మేఘం వర్షిస్తోంది. వర్షించి ఏమిటి చేస్తుంది, చివరికి వర్షించేసిన తర్వాత తెల్లబడిపోతుంది మేఘం. గురువు గారు ఏమో అది నిలబెలబారిపోవాలి. ఏమి ఇచ్చాను నాయన, ఈనాడు కష్టపడ్డావు, నీకు తగిన నీ పరిస్థితి శ్రమకి తగిన నేనేం చేయలేకపోయినావు, నీకు ఏమి ఇచ్చాను కనుక అనాలి. కానీ నేను చెప్పాను బోధపడదా నీకు, ఎంత కఠినంగా ఏం చెప్పేశాను అన్నాడంటే ఆచార్యుడు. ఇప్పుడు ఎన్ని చిక్కులు ఉన్నాయి దీనికి. అటువంటి మరై
మేఘం ఎవరి ఆచార్యం. అయితే ఇవి అందరికీ పనికొస్తుందా? మరిగా వీళ్ళు వల పట్టుబడిపోతుంటారు కదా, ఎక్కడ పడితే అక్కడ వేలు 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 జనం ఎవరికైనా ఉపయోగిస్తోందండి. ఉపయోగించకపోతే పోనండి. కొందరికి ఉపయోగిస్తుంది, కొందరికి విపరీత జ్ఞానానికి ఉపయోగిస్తుంది. చిత్రమైనటువంటిది ఏమిటి అంటే భార్య ఉండే ద్వేషాన్ని కలిగిస్తుందండి ఉపదేశించే ఉపదేశాన్ని. ఇలాగే పాపం మేఘం బాధపడుతుంది. దానికి మంచి వర్షం పడుతూ ఉంటుంది వర్షాకాలంలో. జిల్లేడు చెట్లు ఉంటాయి. ఆ జిల్లేడు చెట్లకి వర్షాకాలంలో వర్షపడగా అన్నిటికీ శిశిర ఋతువులు ఉంటే చైత్ర మాసానికి ముందు ఆకులు రాలితే వాటికి వర్షాకాలంలో ఆకులు రాలుతుంటాయి. అన్నిటికీ ఆకులు రావాల్సిన కాలం జిల్లేడు చెట్లకి శత్రువు పడదు. కాబట్టి పూర్వపత్రేషు సంశయ అంటారు. అక్క ఉంటే జిల్లేడు చెట్టు. అలాగే కొందరికి ఈ ఉపన్యాసాల వల్ల బుద్ధి వికసించవలసింది పోయి ఏమంటారండి నా సంసారా చెప్పారు ఇలా చెప్పారు అన్ని సందేహాలు ఎక్కువ. అసలు భగవతత్వం ఉండేది ఈ మధ్య బాగానే ఉండేది, కానీ నాకు కొంచెం ఈ ఉపన్యాసాలు తర్వాత నేను ఇలాంటి వాళ్ళందరూ ఉంటారు. మీకు లోకంలో ఎన్ని కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఎన్ని ఎవరిలో ఉండేది ఆచార్యాలు. అయితే వర్షించేటువంటిది ఒక్కొక్క చోట ఒక్కొక్కలా భరిస్తుంది. మేఘం వర్షిస్తుంది. మీరు వర్షించే జ్ఞానం ఎలా భరిస్తుంది అంటే మేఘం వర్షించినది మంచి స్వాతి నక్షత్రంలో సూర్యుడు ఉండగా మీద నుంచి వర్షం పడితే అది కానీ సమంగా సముద్రంలో ఉన్న ముత్యపు చిప్పలోనే పడితే ఆ ముత్యపు చిప్పలో ముత్యం వచ్చేస్తుంది. అదే కానీ వచ్చి సముద్రంలో పడితే పక్కనే ఉన్న సముద్రంలో పడితే ఉప్పు నీరు వెళ్ళిపోతుంది. అదే వచ్చి మురికాలలో పడితే మురికాలు వెళ్ళిపోతుంది. అదే కానీ బాగా కాలుతున్నటువంటి దాన్ని నేల మీద పడితే ఆవి వెళ్ళిపోతుంది, రూపమే చెడిపోతుంది. అలాగే మనకి కూడా పెద్దలు గురువులు ఉపదేశించిన జ్ఞానము కొందరిలో మంచి ముక్త స్థితి కలుగుతుంది. ముక్తం అంటే ముత్యం. ముక్త అంటే బంధం నుంచి విడువడేటటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది కొందరికి. మరికొందరికో తామరాకు మీద పడుతుంది. ఏమిటవుతుంది? ముత్యంలో ఆ ఉంటుంది. కొందరికి మనకి కూడా చాలా గొప్ప జ్ఞానం కలిగింది అనిపిస్తూ ఉంటుంది, కానీ జ్ఞానం కాదు. అట్లాంటి జ్ఞానం కాకుండా జ్ఞానంలో సూడో అంటారే, ఆ సూడో అలాగే అది ముత్యంలా కనిపిస్తుంది. ముత్యంలా కనిపించేటట్లు చేస్తుంది ఆ నీడే తామరాకు మీద పడగానే. అటువంటిది కొందరికి ఉపయోగిస్తుంది. మరికొందరికి ఏమడుగుతుంది? ఆకులు పోయిన తింగేడాకులు పోయి నాస్తికులు అయిపోతారు మరింత ఉపన్యాసాలు విన్న తర్వాత. అలాగే ఇది ఒక్కొక్క చోట ఆశ్రయాన్ని బట్టి ఫలభేదం ఉంటుంది. అటువంటిది ఆచార్యుడు. అటువంటి వాడు మేఘం. కాబట్టి మేఘానికి పోల్చి ఆచార్యుని ఇందులో ఎవరిని మనకి వర్ణిస్తున్నారు? పర్జన్యదేవుని. ఎవరిని వర్షిస్తున్నారు? మీరు చేయవలసిన స్నానానికి అవసరమైన జలం ఇచ్చేవాడిని. చేయవలసిన స్నానానికి జలం ఇచ్చేవాడు వర్షదేవుడు. చేయవలసిన స్నానమేమి? గుణానుభవం. గుణానుభవానికి అవసరమైన దేవుడి గుణజ్ఞానం, గుణానుభవం ప్రసాదించాలి. ఆ వర్షదేవుడు ఎవరు? మన ఆచార్య. ఆగి కన్నా ఒన్ను నీ కైగరవే ఏమీ వెనుకకు చేయలేకమా ఔదార్యంతమా ప్రసాదించవయ్యా. మా యోగ్యతలు చూసి కాదు, నీ శక్తిని చూసి, నీ వాత్సర్యాన్ని బట్టి, నీ ఔదార్యాన్ని బట్టి, నీ పరిపూర్ణత్వాన్ని బట్టి నీవు నిండుగా ఉంటావు కనుక నీకున్నదాన్ని ఒకరికి పంచిపెట్టడానికి నీకు నీరు ఇచ్చాడు కనుక సర్వేశ్వరుడు, నీకు అధికారం ఇచ్చాడు కనుక జ్ఞానము కలవారు ఎవరైనా తమకున్న దానిని ఒకరికి వినియోగిస్తేనే వాడి జన్మ సార్థకం. ధనము గలవాడు ధనాన్ని వినియోగించు, శక్తి గలవాడు శక్తిని వినియోగించు, జ్ఞానం గలవాడు జ్ఞానాన్ని పంచిపెట్టాలి. లేకపోతే వాడు దాచిపెట్టుకుంటే మళ్ళీ జన్మలో మూగివాడు అవుతాడు అని శాస్త్రం చెప్పింది. ఈ జన్మలో చదువుకొని ఎవరికీ చెప్పకుండా కానీ జన్మ తారించేస్తే మళ్ళీ జన్మలో మరి చదువు అక్కర్లేదు, హాయిగా ఉండదు. ఇది ఏం చేయాలి? ఆడి ఉల్పుక్ వెళ్ళు. మేగుడికి అర్థం చేస్తున్నారు మన లోపల. వెళ్ళు ఎక్కడికి? సముద్రానికి. వెళతాను. ఒడ్డున నీరు తాక్కూడమా? ఎక్కడ పడిగలలో నీరు తాక్కుమా? ఎవరు చిన్న చిన్న పడిగలు ఉంటాయి, చిన్న చిన్న గుంటలు, వాటిలో నీరు తాక్కు. చిన్న సరస్సులో నీరు తాక్కు, నదుల్లో నీరు తాక్కు, సముద్రంలోనే జలం తాగాలి. ఆ తాగేది కూడా ఒడ్డును తాకుడు ఉల్పుక్కు లోపలికి వెళ్ళి ప్రవేశించి తాగాలి అని చెప్పింది. ఆ మధ్య కళ వేడి పీల్చాలి. ఆగి ఉల్పుక్కు ప్రవేశించి ముఖందుకుడు. ముఖందుకంటే పీల్చి జోడులోనే పీలుస్తారు చూడనప్పుడు ఈ సూపులు అవి అలాగా. అంటే ముఖం దుకుడు పీల్చాలి. ఆ పీల్చాలి ఎక్కడిలాగా పీల్చాలి? అడుగంట పీల్చాలి. అడుగు ఇసగ పట్టుదాకా పీల్పుతో వచ్చేయాలి. అలా తెలుసు మనకి. ముఖం దుకుడు. తర్వాత ఏం చేయాలి? వెంటనే ఆర్త్ తెలుసు అంటే గర్జించు. మేఘం ఏం చేస్తుంది? గర్జిస్తుంది. ఆర్త్ వెంటనే పైకి వేసుకో, పైకెక్కి. ఇది ఒక క్రమం చెబుతోంది ఆ మేఘానికి. అంటే మొట్టమొదట సముద్రంలో మత్స్యం ప్రవేశించారు. సముద్రం అంటే ఎవరు? భగవానుడు. భగవానుడు మధ్యలో ప్రవేశించడం ఏంటి అంటే దహర విద్య అని ఒక విద్య ఉంది. ఈ ఉపనిషత్తులో ఒక విద్య. విద్య అంటే ఉపాసన, అంటే ధ్యానం. దేని ధ్యానం చేయాలి
అంటే తస్మిన్ యదంత తదుపాసితవ్యం అంటుంది ఉపనిషత్తు. తస్మిన్ ఆ భగవానులో యత్ ఏది అంతః ఉన్నదో తదు దానిని ఉపాసితవ్యం ఉపాసించవలను, దానిని ధ్యానించవలను. ఏముంటుందండి ఆయన లోపల? ఇంకా ఇక్కడ గుణములు లేవు. ఆ గుణములను ఉపాసించి కేవలం మూర్తిని కాదు, విగ్రహాన్ని కాదు చూసేది, ఆ విగ్రహంలో ఉండే గుణములను ఉపాసన చేయాలి. ఓహో స్వామి నీవేనా సర్వాంతర్యామి, నీవేనా సర్వజగత్ కారణము, ఏమిటని చెప్పాలి. కారణత్వం తెలుసుకోవాలి, రక్షకత్వం తెలుసుకోవాలి, స్వామిత్వం తెలుసుకోవాలి, సర్వజ్ఞత్వం తెలుసుకోవాలి, వీటిని అనుభవించాలి. ఇక్కడ పుక్కు లోపలికి వెళ్ళు అంటే నీ హృదయంలో, ఈ శరీరంలో ఉండే హృదయం అనే దానిలో భగవానుడు ఏం చేసి ఉండే చోటులో దహరం అంటారు దాన్ని, దానిలో ఉన్న భగవాను లోనున్న గుణములను ఉపాసిస్తే దాని పేరు దహర విద్య అంటారు. ఇది సముద్రములోనికి వెళ్ళుట కాదు. భగవంతుని ప్రతిపాదించే వాంగ్మయము రకరకముల వాంగ్మయం ఉన్నది. ఇవన్నీ భగవంతుని ప్రతిపాదిస్తూ ఉంటాయి. వీటిలో కొన్ని భగవంతునికి లేడని చెప్పే శాస్త్రాలు ఉన్నాయి, వాటిని వదిలేయండి. అవి ఎప్పుడు చదవకూడదు. చదివితే మీరు ఏదైనా అప్పుడు తెలుసుకుందామని చదివిన మనసునంటి ఆ వాసన పాడు చేస్తుంది. ఇంచేత అంటే ఈ దైవత్వానికి, ఆస్తిక్యానికి, ధార్మికత్వానికి విరుద్ధంగా ప్రతిపాదించేవి చదవచ్చునా చదవకూడదా? నేను నాలెడ్జ్కి చదువుకుంటామండి, వద్దు నీ లైబ్రరీలో కూడా బట్టి పెట్టుకోవచ్చు. ఏం పెడితే ప్రమాదం ఏమిటి అంటే సీతమ్మ తల్లి ఒక కథ చెప్పింది రామాయణంలో. అయ్యా ఒక ఋషి తపస్సు చేసుకుంటున్నాడు. ఆవిడ చెప్పింది రాముడికి, స్వామి మీరు అరణ్యానికి వెళ్ళమంటే బయలుదేరి నారబట్టలు కట్టుకుని జడలు కట్టుకుని ఇల్లు అమ్ముడు ఎందుకండి చేతిలో పట్టుకోవచ్చారు. ఋషులు అమ్ములు పట్టుకుంటారా? ఋషులు విల్లు పట్టుకుంటారా? విల్లు అమ్ములు పట్టుకురాగానే క్షత్రియుడికి విల్లు పక్కనంటే ఊరుకుంటాడా? బ్రాహ్మడికి పక్కన నది ఉంటే స్నానం చేయడం ఎలాగైతే అర్జునుడు దొరికితే వాడు ఉడిగేస్తాడు వెంటనే. అలాగే మీకు ఎప్పుడైతే మీకు వెంటనే విల్లు అమ్ముడు ఉన్నాయో దేనో దాన్ని కొట్టాలనిపిస్తుంది. కాబట్టి తప్పిది, దీనివల్ల హింసా ప్రవృత్తి కలుగుతుంది. కాబట్టి అచేతనలు మనం ఏం చేస్తే మన కంట్రోల్ ఉంటే, కంట్రోల్ ఉన్నా లాభం లేదు. అవి నీ దగ్గర అచేతనములు పక్కన ఉన్నా ఉండకూడదు. కాబట్టి అచేతనములైనటువంటి గ్రంథములే కదా ఇంట్లో నీవు నాస్తిక వాంగ్మయాన్ని, అధార్మిక వాంగ్మయాన్ని, భగవద్వాంశాన్ని కలిగించే వాంగ్మయాన్ని పెంపొందిస్తే ఎప్పుడో నాడు తోచక రాత్రి ఇద్దరు పట్టుకుతూ అవుతావు పుస్తకం, అది లోపల సంస్కారం ఏర్పడిపోతుంది. అందుచేత అవి చదవ ఉంచుకోకూడదు అని ఒక కథ చెప్పింది. అలా ఉంటుంది అంటే ఒక ఋషి తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడు ఆయన తపస్సుని భంగం చేయాలని ఆయన ఒక వేషం వేసుకున్నాడు. ఇంద్రుడు భటుడి వేషం వేసుకున్నాడు, మిలిటరీ వేషం వేసుకున్నాడు, చేతిలో కత్తి పట్టుకున్నాడు, పరుగును వస్తున్నాడు. వచ్చి ఆ ఋషి పాదాల మీద పడ్డాడు. రక్షించు రక్షించు రక్షించు. అలాగే లే అంటే నేను రక్షిస్తానంటే లేస్తానన్నాడు. అయ్యా రక్షిస్తాను లే అన్నాడు. ఏమీ నాకు అక్కర్లేదు, నా వెనకాల మరొక సైనికుడు నన్ను తరుముకు వస్తున్నాడు, ఆ వస్తున్నట్టు వాడు నన్ను చంపుతాడు, ఇప్పుడు ఈ చేతిలో ఉన్న కత్తి ఇక్కడ దాచేస్తే కానీ కత్తి ఉంటే నన్ను చంపేస్తాడని కత్తి మీదకి పెట్టమన్నాడు. పెట్టమంటే సరే దానికి కత్తి ఏడు దాకడం పెద్ద శ్రమ ఉన్నాయని అలాగే వెళ్ళి పది పొడుస్తానన్నాడు. పెట్టాడు. పెడితే సుఖమా? దాచబెట్టిన వస్తువుని కాపాడటం ఎంత బెంగ. పక్కన పెట్టాడు, ఇది ఉందో పోయిందో, ఆయన సమాధిలో వెళ్ళిపోతే పోతుంటాడు. కాబట్టి ఆయన ఇప్పుడు అరగోల సమాధి తప్ప పరిపూర్ణ సమాధి కలగడానికి దీన్ని చేయవేసుకో కూర్చొని, చేయవేసుకో కూర్చుంటే మనకి మనసు వెళ్ళిపోతుందా? నిలబడదు. మళ్ళీ దాన్ని వెళ్ళిపోతుంది. ఇలా చేస్తే చివరికి ఎందుకు ఈ బాధ? ఒళ్ళోనే పెట్టేసుకుందాం. ఇలా పెట్టుకొని రెండు చేతులు ఇలా పెట్టుకొని జపం చేయాలి. ఇలా రెండు చేతులు పెట్టుకుని అడుగును పెట్టేశాడు, కట్టేస్తే మరి నేను ఎక్కడికి పోదని ఆ పెట్టేస్తే అది తగులుతూనే ఉంది, అచేతనమైన స్పర్శ తగులుతుంది. తర్వాత తను ఎక్కడికైనా సమిధల కోసుకుందికి, దర్భల కోసుకుందికి వెళుతూ ఉంటే దాన్ని కూడా పట్టుకోబెట్టాడు. వెళ్ళిన తర్వాత ఏం డాక్టర్ ఓ దర్భ కోస్తే ఇది అరిగిపోతుందా, పాడైపోతుందా అని దర్భ కొయ్యాలని ముందు పుట్టింది. దర్భ కోశాడు. అలా కొంచెం కొంచెం పెరిగి చివరికి మృగాలను కొయ్యడం ప్రారంభించాడు, మనుష్యులను కొయ్యడం ప్రారంభించాడు, చివరికి పరమకాంసుడు. కాబట్టి నాయన ప్రభు రామ, మీరు కూడా అలాగే అచేతనములు కదా అని ఇల్లు అమలు పట్టుకున్నారు, కానీ వీటి వల్ల మీ లోపల సంస్కారం ఉపయోగించడం తెలిసిన వారు కనుక, ఉపయోగించడం తెలిసి దాన్ని మళ్ళీ దగ్గర ఉన్నప్పటికీ వాడకుండా ఉండలేరు కనుక వాటిని దగ్గర ఉంచుకో. అందుచేత వీటి వృద్ధిని ఉపదేశిస్తుంది ఆవిడ తల్లి సీతమ్మ రామచంద్ర ప్రభువుకి. అలాగే మనకు కూడా ఇక్కడ ఏమిటి, మనం ఏ వాంగ్మయం చదవాలి, వాంగ్మయాల్లో ఇతరమైన వదిలేసి, ఈ ఇతరమైనటువంటి వదిలేసి వీటిలో కొన్ని కావ్యాలు ఉన్నాయి, అవన్నీ భగవద్గీతలే చెప్తాయి. సినిమాల మొత్తం ఎంత మోరల్ ఉంటుందండి, చూడొచ్చా? మనం చూడకూడదు, చూడొచ్చు. టీవీలో ఎంత నీతి చెప్తున్నారు, చూడొచ్చు. చూస్తున్నా అవన్నీ ఏమిటవుతున్నాం తర్వాత మ్యాగజైన్స్లో అక్కడికి ఎంత చక్కని కథలు వస్తాయి, ఎంత భగవద్భక్తిని ఎంత ప్రచారం చేస్తాయి, చదువుతున్నాం. ఏమిటవుతోంది తెలుస్తోంది మనకి. కాబట్టి ఏమిటి చదవాలి అంటే కేవలము అల్పమైనటువంటి ఒక దాన్ని లోపల నిక్షేపించి దానికి చుట్టూ కావలసినంత పొరుగు పైన పెట్టేసి దాని లోపల తొడిగి చెబుతాడు. దీనిని లాభం లేదు.
భారతం అంతా చెప్పాడు వ్యాసుల వారు. చెప్పిన తర్వాత ఆయన ఏడుపు వచ్చింది. శోకంతో కూర్చున్నాడు. ఎక్కడ సరస్వతీ నదీ తీరంలో వదిలికాశ్రమం దగ్గర కూర్చుంటే నారదుల వారు వచ్చారు. ఏం అలా కూర్చున్నాడు? ఇంకా భారతం రచవు, వేదం తీసావు, బ్రహ్మసూత్ర రచవు, ఏమిటా శోకం? ఏమిటో తెలియదయా, ఏమిటో లోపల ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది, కానీ సంతోషంగా లేదు అంటే చెప్పాడు నారదుడు. కారణం ఏమీ లేదయా, నీవు రాసిన దానిలో భారతంలో పాపం చెప్పేవు కానీ ధర్మాలు అంత అర్థం కామం తగులు దండాలు అదంతా చెప్పేస్తే అందులో మధ్యలో ఇచ్చినటువంటి ధర్మం బోధపడదు. కాక భగవద్గుణములను విస్తారంగా ప్రతిపాదించలేదు. భగవద్గుణములను నిబంధించకుండా కేవలం నీకు వస్తున్న కదా అని మాటలు కవిత్వం రాస్తే అది పనికి రాని కాకులు వాలే రీవులంటిది. అందుచేత అది కేవలం కాకులు వాడడం ఎక్కడ ఉంటాయి? పిండాలు వేసే చోట. అలాగే మనకు కూడా మనకి ఇక్కడ దేని మీద బుద్ధి పెడుతుంది, దాని ఆ పక్కకి ఈ పక్కకే వెళుతుంది, కాకి దృష్టి కలుగుతుంది ఒక కలవని ఒక భగవద్గుణాలను చెప్పు. కాబట్టి నువ్వు ఏమి చేయాలి? ఇప్పుడు భాగవతం చెప్పు. భగవద్గుణాలను అందిస్తూ భాగవతం చెప్పు ఆయన ఉపదేశించి భాగవతాన్ని చెప్పించాడు. అలాగే మనకు కూడా వాగ్మయాల్లో అన్నీ కలిసి ఉన్న చదవండి. కేవలం ఒక్క భగవానుడి గురించే ప్రతిపాదించే చదవండి. అందులో లౌకికమైన వాగ్మయము కేవల భగవత్ ప్రతిపాదకమైన చదవచ్చు. కేవలం భగవంతుని ప్రతిపాదించేటువంటి చదవకుండా రామాయణం కూడా చదవద్దున్నాను ఉన్నవాడు. మనం చదువుతున్నాం కానీ ఎందుకంటే రామాయణం కూడా చిక్కంతా పెట్టేశాడు ఆయన. అందులో అంతా కథ అది చిక్కులు ఉన్నాయి కనుక అది చదవండి. మరేమి చదవాలండి? కేవలం భగవద్వానే ప్రతిపాదించేది అది తప్ప మరొకటి లేనిది ఆళ్వార్లు పాడిన పాటలు, మహాభక్తులు పాడిన పాటలు. మీకు త్యాగరాజు పాటలు ఏమైనా అర్థం కామం వస్తుందే? అన్నమాచార్యుల పాటల్లో వస్తుందే? ఆళ్వార్ల పాటల్లో వస్తుందే? రాదు. అవి చదువుకోండి. అభిమాని శివెందుకు చదవడం? వాడు చదివితే వేదం. వేదం కాదు లౌకిక వాంగ్మయానికి వస్తే కేవలం అర్ధకామ లౌకిక వ్యవహార అపేక్ష లేకుండా పరిపూర్ణమైన భగవద్గుణ ప్రతిపాదనమైనటువంటి గ్రంథం చేయండి. ఇది చేస్తే మీకు కావలసినటువంటి పరిక్రమం లోపలే పడుతుంది. కనుక పుక్కు లోపలికి వెళ్ళు. వాంగ్మయంలో బాహ్యమైన లౌకిక విషయ ప్రసంగమును కలిగిన వాటిని వదిలేసి కేవలం కావ్యములను కాకుండా, నవలను కాకుండా, నాటకములను కాకుండా దాని లోపల సారభూతమైనటువంటి భగవత్ ప్రతిపాదకమైన గ్రంథమును చదివి ఆచార్యుడు. ఇక్కడ మేఘం సముద్రంలో మధ్యకి దిగి నీరు పీల్చాలి. ముఖందుకుడు అది ఎలా చదవాలి? చదువుతారు, పూర్తిగా చదవండి. సగం చదివేసరికి ఏమవుతుంది అంటే ఎవరైనా దాని మీద ఆక్షేపిస్తామని అనిపించేస్తున్నాను. అంతేత ఏమిటండి రాముడే పద గొప్పవాడండి, చెడు చాటుడే వాళ్ళని చంపించాడు, భార్యను పరీక్ష చేసి వదిలేశాడు, అంతకంటే పాపాత్ముడు ఉన్నాడంటే అవును ప్రభావం. ఇది ఏం చేయాలి? దానికి ఊళ్ళొక్కు ముఖం దూకుడు పూర్తిగా చదవాలి. ఒక మాడు చదువు, 2 సార్లు చదువు, 3 సార్లు చదువు, 4 సార్లు చదువు. దాని లోపల తత్వం ఏదో తెలుసుకో. అది తెలుసుకుంటే కానీ ఈ లోపల మనసు స్థిరంగా దానిని నిలవదు. కనుక ముఖం దూకుడు. ఇప్పుడేం చేయాలి? పరిపూర్ణమైన జ్ఞానం కలిగి పరిపూర్ణమైన అనుభవం కలిగితే ఒక్కసారి మనసు పొంగుతుంది. ఎవరైనా మంచి సంగీత కచేరీ పాట పాడుతూ ఉంటే అక్కడ కూర్చున్నప్పుడు మనకి ఏమిటో తెలియదు, అనిపిస్తుంది. ఎందుకు ఈ మాటలు నువ్వు ఎప్రిషియేట్ చేస్తే వాళ్ళు పాడుతుందా పాడకపోతుందా కానీ మన ఊరుకోదు లోపల నుంచి వచ్చేస్తుంది. అలాగా నీకు ఒక్కసారి అనుభవించిన అనుభవాన్ని తెలియని ఆనందం బయటికి రావాలి వాగ్రూపంగా. వస్తే తిండి తిన్న తర్వాత కడుపు నిండి తినడానికి తేనుగు ఎలా చిన్నమో నీకు ఆనందం కలిగిందంటే ఓహో వస్తే ఆనందం కలిగిందనమాట. వినగా ఏమంటే కాకరేసారి అహో ఏమిటి అహా ఏమిటంటే పనికిరాదా అని అంటుంది మనస్సు. అంటే అనిపించకుండా ఉండదు. అంటే ముఖందుకోడు. ఇప్పుడు ఆర్ట్ గర్తించి అంటే దీనివల్ల పరిపూర్ణత్వం కలిగి ఏరి. ఇప్పుడు ఎక్కువ దేనికెక్కాలి? ఆకాశం మీద ఎక్కింది మబ్బు, వీరెక్కడికి ఎక్కాలి? ఆచార్య స్థానాన్ని అధిరోహించాలి. ఇప్పుడు తాను ఇంత అనుభవం పొందినవాడు కానీ ఆచార్య పీఠాన్ని అధిరోహించడానికి అధికారి కాడు. ఇవాళ పీఠాధిపతులు అంటే సుఖమే, దానికి ఏముంది, అందరూ దానాలు పెడుతుంటారు, డబ్బు ఇస్తూ ఉంటారు, వస్తారు. కానీ పీఠానికి ఆధిపత్యం వహించేటువంటి ఏది మేఘమే ఎక్కాలి. ఇటువంటి పరిపూర్ణానుభవం కలవాడే రావాలి. కాబట్టి దాని మీద ఏరి ఇప్పుడేం చేయాలి? ఆర్తేరి ఊడి ముదల్లో నురువంబోల్మై కలుస్తూ నీ ఒక్కసారి ఈ సకల జగత్తుకి కాలమునకు కూడా ముందున్నవాడు ఉన్నాడు. ఊడి అంటే కాలము. కాలానికి ముందున్నవాడు ఎవడు? సర్వేశ్వరుడు. బ్రహ్మ పదార్థం ఒకటి తప్ప కాలమునకు ముందు ఏదీ లేదు. ఏముంటాడు ఆ సృష్టికి ముందు అంటే సదేవ సౌమ్యేదమగ్ర ఆసీత్ ఏకమేవ అద్వితీయం. అగ్రే అంటే సృష్టికి ముందు ఏమున్నది అంటే ఒక్కటే ఉన్నది, అది అద్వితీయము సదేవ అని చెప్తుంది ఉపనిషత్తు. అలాంటి వాడు ఊడి ముదల్వన్ అంటే ఊడి అంటే కాలమునకు కూడా ముదల్వన్ ముందున్నటువంటి వాడు. ఆయన శరీరం ఎలా ఉంటుందంటే అలాంటి రూపం దీని లోపల రావాలి. ఈయన శరీరం ఎలా ఉంటుంది?
నల్లగా ఉంటుందిట. ఏమిటో ఈ రూపం మనకి ఎలా అవుతుందో తెలియదు, కానీ మనకి దేవుళ్ళు ఎక్కడ వచ్చినా నల్లగానే ఉంటారు. వాడు తెల్లగా ఉంటాడు, అమ్మవారు మాత్రం తెల్లగా ఉంటారు, భార్య తెలుగు భర్త తెలుగు. ఇది మన యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి చిత్రం. ఏమది అంటే దానికే మనకి వర్ణిస్తారు, మనకి మంత్రపుష్పంలో చదువుకుంటూ ఉంటారు. అది ఏమిటి అంటే ఈ విద్యుత్తు చుట్టూ ఉండి మధ్యలో మేఘం ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ లోపల ఉండేటువంటి భగవతత్వం. దాని లోపల ఒక పచ్చని బంగారు కాంతి ఇస్తూ దాని మధ్య నీలతో యద మధ్యస్థ విద్యుల్లేఖేవ భాస్వరా అని చెప్తారు. ఎలా ఉంటుంది ఆ భగవతత్వం? నీలతో యద మధ్యస్థ, నీలతో ఏమంటే నల్లని మబ్బు, నల్లని మబ్బు మధ్యలో ఉన్న విద్యుల్లేఖ మెరుపు తీగ, మెరుపు గీత, మెరుపు గీత చుట్టూ తడుక్కుని మెరిసింది, మధ్యలో నల్లని మేఘమే కనిపించింది. ఆ మెరుపు మెరిసినప్పుడు మెరుపు మధ్య కనిపించినటువంటి ఆ మేఘం ఎలా ఉంటుందో అలా ఉంటాడు భగవతత్వాన్ని వర్ణించింది మనకి మంత్రపుష్పంలో మనం రోజు చదువుతున్నాం. ఇది కావాలి. అయితే అటువంటి నీలతోయమేమిటి అంటే నల్లని మబ్బును నల్లదనాన్ని ఎందుకు చెప్తారంటే రెండింటికి నల్లదనం ఉంటుందిట. ఆ రెండు గుణములు భగవంతుడిలో భావించాలి. ఏమిటి ఆ రెండు గుణములు? ఒకటి అంతెక్కడుందో తెలియని ఆకాశం నల్లగా కనిపిస్తుంది, ఎంత లోతుందో తెలియనటువంటి సముద్రం దూరం నుంచి చూస్తే నల్లగా కనిపిస్తుంది, మీదకెత్తి చూస్తే నీరు తెలిపే, మీదకెడితే అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏమీ లేదు అక్కడ. కాబట్టి అదేమిటది? ఇది అనంతం, ఇది అగాధం. కాబట్టి భగవంతుడిలో ఏముందయా? అనంతము, సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని పరిషత్తు చెప్పింది. అది అనంతమైన తత్వము. అనంతత్వము సూచించాలి నలుపు. అంతేకాని నలుపు అంటే నల్లగా రంగు వేసేస్తే నలుపు కాదు, నీవు లోపల చూడాలి. రెండవది నల్లదనం ఎక్కడుంటుంది? నల్లదనము చల్లదనం ఇస్తుంది. చల్లదనం మీరు నల్ల కళ్ళతోడు పెట్టుకుంటే వేసవి కాలంలో ఎండ చల్లగా ఉంటుంది. భగవాన్ని చూస్తే ఎలా ఉండాలి? మనకి చల్లగా ఉండాలి. ఏమిటి చల్లగా ఉంటుందా? భగవంతుని చూస్తే మబ్బులు చూస్తే చల్లగా ఉంటుంది కదా, అలాగే ఉంటుందా? అది కాదు చల్లదనం అంటే. ఎక్కడ ప్రేమ ఉంటే ప్రేమకు చల్లదనం ఉంటుంది. కాబట్టి ప్రేమ నిండినటువంటి వాడు కావాలి భగవానుడు. ప్రేమస్వరూపుడు భగవానుడు, అనంతమైన వాడు భగవానుడు, అగాధమైన వాడు భగవానుడు. అట్టి గుణములను భావించడానికి వాడు నల్లటి మబ్బు వంటి వాడు ఉన్నారు. దయారసముతో నిండిన వాడు భగవానుడు కనుక అటువంటి భగవానుడి స్వరూపం నల్ల మబ్బుతో, నీరు నిండిన నల్ల మబ్బుతో పోలుస్తారు కనుక ఆయన లాంటి శరీరం నీకు రావాలి. ఎవరికి వీరికి ఏం కావాలి? దేనిని చూసినా భగవంతుని యొక్క పోలిక చూడాలి. రామకృష్ణ పరమహంస ఆకాశం మీద మబ్బు పెడితే మూర్ఛపడిపోయేవాడు, కేరళ మధ్యన తిరుగుతున్నాం. ఏమిటి ఆయన కనిపించేది? మబ్బు కాదు ఆయన చూసింది, సాక్షాత్తు ఆ నీల మేఘంలో భగవానుడు దర్శనం చేసేవాడు. అలాగే మన గోపికలు ఏమి భావిస్తున్నారు? ఒకసారి స్వామి నీవు మా భగవానుడు ఉన్నాడే ఊడి ముదల్వన్, ఆయన ఉరువంబోలు, ఆయన రూపము వంటి మే కరుత్తు నల్లని దేహం కావాలి. ఎవడైతే బ్రహ్మైవ భవతి, బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని ఉపనిషత్తు. బ్రహ్మని ఎరిగిన వాడు బ్రహ్మయ్య గుణము. బ్రహ్మ అయిపోతాడా? బ్రహ్మ వంటి గుణములు గలవాడను. ఆయనలో ఉన్నటువంటి సాధన్యం వచ్చేస్తుంది వీడికి. ఇది మోక్షం అంటే ఏమిటి అంటే మన పెద్దలు బ్రహ్మ వంటి వాడు అయిపోవడమే, బ్రహ్మయే అయిపోవడమే మోక్షము. ఆ బ్రహ్మ వంటి సారూప్యం రావాలి. జ్ఞానం కలిగితే ఈ జ్ఞానం కలిగినటువంటి ఆచార్యులు భగవంతుడిలో ఉన్నటువంటి సర్వజ్ఞత్వ, సర్వశక్తిత్వ, సర్వాధారత్వ, సర్వనియామకత్వాది గుణములన్నీ నిండి ఉంటే, ఔదార్య, వాత్సల్య, స్వామిత్వ, సౌశీల్య, గాంభీర్యాది గుణములు ఉంటే అట్టివని ఆచార్యులు అనాలి. కాబట్టి నీవు ఎలా ఉండాలి? మా స్వామి దివ్యమంగళ విగ్రహం వంటి విగ్రహం గలవాడివి కావాలి. మే కరుత్తు. ఇంకా తర్వాత ఒక్కసారి మెరవాలి, ఒకసారి ఉరవాలి. మేగుడికి ఆదేశిస్తున్నారు. ఎలా ఉరవాలి, ఎలా మెరవాలి? మా స్వామిని జ్ఞాపకం చేస్తూ మెరవాలి, మా స్వామిని జ్ఞాపకం చేస్తూ ఉరవాలి. ఏమిటది అంటే పాడినం తోడుడై పర్పనాభం కయ్యిలాగి పోల్ మిన్ని. మా స్వామి చేతిలో చక్రం ఉంటుంది, దాని పేరు సుదర్శనం. ఈ సుదర్శనం అనే చక్రం ఇలా గిర్రెలు తిప్పుతున్నాడు. గిర్రెలోనే ఒక వెలుగు రేఖ వస్తుంది, ప్రకాశ జ్వాల రేఖ. అట్లాగా నీవు కూడా మాకు మెరవాలి. ఎలా మెరవాలి? మెరుపు యొక్క ఆ తీగ ఇలా తిరగడం చూస్తే మా స్వామి చక్రం మాకు జ్ఞాపకం రావాలి. కాబట్టి ఎక్కడ చూసినా మనకి ఆచార్యుని చూసేసరికి ఒకసారి భగవంతుడు గుర్తొస్తే వాడు ఆచార్యుడు. భగవంతుని గుర్తు తేనటువంటి ఆచార్యుడు మనకు అక్కర్లేదు. ఆయన రూపములో గుర్తు తేవాలి, ఆయన గుణములో గుర్తు తేవాలి, ఆయన జ్ఞానములో గుర్తు తేవాలి. కాబట్టి ఆయన పాడికం తోడుడై పర్పనాభం కయ్యల్, ఆయన తోల్ భుజం, బాహువునందు ఉన్నటువంటి పద్మనాభుని యొక్క కయ్యి. పద్మనాభుడి అంటే పద్మనాభుడు, పద్మనాభుని యొక్క కయ్యి అంటే చేయి. కయ్యిలో చేతిలో ఉన్నటువంటి ఆడి అంటే చక్రం, దాని పోల్ అంటే బలే మిన్ని నడవలను.
అని కోరుతున్నారు. ఏమిటి పాహి ఎందుకు? బలము గల ఎందుకు? ఇక్కడ బలము కలిగినటువంటి అందమైనటువంటి మా స్వామి బాహువందున్నటువంటి చక్రము. ఏమిటి బలం బాహుకి? దీనికి ఈ బాహుఛాయ అవష్టబ్దాన్ని సీతమ్మ తల్లి మా రాముడు ఎటువంటి వాడు అంటే భూమునంతని తన బాహు ఎందే ధరించగలిగినటువంటి వాడు. అతని బాహు ఛాయలో లోకమంతా విశ్రాంతి తీసుకుంటుంది అంటే అర్థం ఆయన బలం ఎంత గొప్పది అంటే జగద్రక్షణమునకు సమర్థమైనటువంటి వాడు. అటువంటి వాడు ఎటువంటి బాహువు గలదో ఆ బాహువులో ధరించినటువంటి చక్రం ఎలా నిలుస్తుందో సౌందర్యం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. సామర్థ్యము లేని కేవల సౌందర్యము అప్రయోజకము. కేవల సామర్థ్యముడి సౌందర్యం లేకపోతే పనికిరాలు ఆశ్రయించకండి. కేవల సామర్థ్యముడి సౌందర్యం లేకపోతే చేరకండి. అంటే మన గురువుకి ఏమిటి ఉండాలి? ప్రేమ ఉండాలి, అందంగా ఉండాలి. అయినా మన స్వామి చూస్తుంటే ఏం సౌందర్యం, ఓహో కళ్ళు తిరగవని అలా చూస్తూనే ఉండాలి. ఏమిటో తెలియదు, ఎందుకు చూస్తున్నామో తెలియదు చూడాలి. ఒకసారి ఆ విశాలమైన నేత్రాలతో అందహాసుకుని స్వామి అలా కనిపిస్తూ ఉంటే మళ్ళీ 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 చూడాలి. అలా ఎగబడిపోతూ ఉంటాం. పొమ్మన్నా పోము. ఏమయ్యానికి సౌందర్యం అయితే ఏం పనికిరాని సౌందర్యమా? సామర్థ్యముతో కూడిన సౌందర్యం. కాబట్టి సౌందర్య సామర్థ్యములు రెండూ కలిగినటువంటి బాహువి. ఆ బాహువునందున్న చక్రం అందరూ పట్టుకుంటారు. చక్రం ఈ పట్టుకున్న చక్రాలు కాదు. మా స్వామి పావి తోల్ ఉడై పద్మనాభంకై. అయితే ఎలా ఉండాలి? పద్మనాభుడి చేతిలో ఉన్న చక్రంలా మెరవాలి. పద్మనాభుడి గారు పాల సముద్రంలో పడుకొని శేషశయ్య మీద నిద్రపోతున్నటువంటి స్వామి. ఆయన కడుపులోంచి ఒక తామర పువ్వు వచ్చింది. దానిలో నుంచి ఈ సర్వ జగత్తుని సృష్టించిన వాడు పుట్టించాడు. ఇది ఈయనేమిటి చూస్తున్నాడు? నిద్రపోతున్నాడు. ఇది ఎవరైతే తాను చేసే సర్వ వ్యాపారములు తాను చేయనట్టు ఇదిగో మా వారు చేస్తున్నారండి, ఇదిగో ఫలానా వారు చేస్తున్నారు అని మనకందరికీ మనమే పెద్ద ప్రయోజకత్వంలో చెప్తారు స్వామి. నిజమే కాబట్టి మనమే అంతవాళ్ళం అనుకొని మన వల్లే వారి నిర్వహణతో జరుగుతుందని మనం అనుకుంటున్నాం. కాబట్టి ఆ పద్మనాభం కయ్యలు కాకపోయినటువంటి తన యొక్క సామర్థ్యం చేత సమస్త జగత్తుని నిర్వహిస్తూ తాను నిర్వహిస్తున్నానంటూ కాకుండా తన నుండి పుట్టినటువంటి ఒక బ్రహ్మ చేత సర్వజగత్ సృష్టి చేయించేటువంటి వాడైనటువంటి స్వామి చేతిలో ఉన్నటువంటి అందమైనటువంటి సమర్థమైనటువంటి చక్రమూలే నువ్వు మెరవాలి. మెరిసిన తర్వాత ఇంకేం కావాలి? వలంపురికో నింద్రదిందు. వలంపురి, వలం అంటే దక్షిణ, పురి అంటే ఆవర్తము, దక్షిణావర్త శంఖం స్వామి చేతిలో ఉంది. ఎడమ చేతిలో వలంపురి అంటారు దాన్ని. ఆ వలంపురి అంటే అది దక్షిణ నుంచి కుడివైపు నుంచి తిరుగుతుంది. ఇప్పుడు మామూలుగా మనం ఇటించి తిరుగుతాం, ఎడం చేతి నుంచి తిప్పుతాం, దీన్ని ప్రదక్షిణం అంటాం. ఇటించి తిప్పాలి. అలా వస్తుంది శంఖంలో. ఆ శంఖాలు దక్షిణావర్త శంఖాలని అది భగవంతుని పూజకి దానినే భగవంతుడిగా ఆరాధన చేయడానికి పనికొస్తుంది ఆ శంఖం. అది ఎప్పుడో ఎక్కడో కానీ దొరకవు. అటువంటి దక్షిణావర్త శంఖంలాగా ఏది స్వామి చేతిలో. దీని పేరు పాంచజన్యం, దీని పేరు సుదర్శనం. ఈ రెండు అంటే మన పిల్లలకి చాలా ఇష్టం. భగవంతుని ప్రేమించిన భక్తులకి స్వామి కంటే ఎక్కువ ఇష్టం చక్రం, శంఖం. కాబట్టి మనకి ఫోటోల్లో శంఖం చక్రం విగ్రహాన్ని పెట్టి వదిలేస్తారు. అసలు దేవుడు ఉంటాడు అందులో. మన ఇళ్ల మీద గుర్తులు మీరు చూస్తూ ఉంటారు. ఎప్పుడు శంఖం చక్రం తెలియదు. ఏమిటండి దేవుడు లేడు, ఏమీ లేదు. ఇది కదా ఇంకే గుర్తే ఉంటాయి. చక్కగా దేవుడు బొమ్మ వేసుకోకూడదు, వేసుకోవడం. మన ఇళ్ళకి గుర్తే ఏమిటంటే చక్రం, శంఖం, తిరుమణి. అంటే తిరుమణి స్వరూపం శంఖం, చక్రం, సుదర్శనం, పాంచజన్యం. సుదర్శనం పాంచజన్యంలో ఉన్నదేమిటి నీకు? సుదర్శనం అంటే సు అంటే బాగుగా, దర్శనం అంటే కనిపింప చేయున్నది. మబ్బు పట్టింది, చీకటో తెలియదు, మబ్బో తెలియదు. ఒక మెరుపు మెరిస్తే మీకు ఏం తెలిసింది? అబ్బా ఎంత మబ్బు పట్టింది. మెరుపు మెరిసినప్పుడు కానీ మేఘం యొక్క గొప్పతనం, గాఢత్వము తెలియదు. అలాగే ఆ స్వామి నల్లగా ఉన్నాడు, కనపడడు. ఆయన తెలియజేసేది ఇది చూడు అని మనకు చూపించేటువంటిది. అజ్ఞాన అంధస్య మే నిత్యం విష్ణో మార్గం ప్రదర్శయ. ప్రార్థిస్తాం సుదర్శనాన్ని, రోజున సుదర్శన మేము గుడ్డివాళ్ళని ఉన్నామయ్యా, అజ్ఞానం అని చీకటి ఆవరించేసింది, నాకు నిత్యం విష్ణో మార్గం ప్రదర్శించు అనే చక్రాన్ని ప్రార్థిస్తారు కనుక భగవాన్ని దర్శనం మనకు చేయించేది కనుక సుదర్శనమా నీ అనుగ్రహం ఉంటే కానీ నాకు స్వామి దర్శనం కాదే అని మీరు భగవద్ దర్శనం కాంక్షించేటువంటి గోపికలు చక్రాన్ని ప్రవేశిస్తారు. రెండవది శంఖం. శంఖం ఏం చేస్తుంది? తాను ఉన్న చోట తాను నుండి చక్రం ఎక్కడికి కలసండి పంపించేస్తే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ శంఖం వెళ్ళదు, ఎప్పుడు చేయవదలదు. ఇది చెయ్యి ఒకటి వదిలేస్తుంది, మళ్ళీ చేతి తగులుకుంటూ ఉంటుంది. ఇది వదలదు, ఎప్పుడూ చేతిలోనే ఉంటుంది. అట్లాంటి శంఖం అంటే మన గోపికలకి చాలా ఇష్టం. ఆండాళ్ళ తల్లికి మరీ ఇష్టం. ఆండాళ్ళ తల్లి నాచి ఆ తిరుమడి అని ఒక పాట పాడింది, ప్రబంధం పాడింది. అందులో ఆవిడ చెప్తుంది, శంఖమా ఎంత అదృష్టవంతురాలు, చక్కగా స్వామి చెయ్యే నీకు పాన్పా, స్వామి అధరమే నీకు చక్కని వికాసమా, ఆయన ఊపిరి పోసుకుని నువ్వు పాడుతావా. ఏమిటి నువ్వు ఎప్పుడు స్వామి పెదవి, అందరూ ఆశించేది ఆ పెదవి.
ఆ పెదవి నువ్వు వస్తావని సూచిస్తూనే ఉంటావు. ఆయన ఊపిరి ఎవరికైనా వస్తుందా, ఎవరైనా ఒక్కడు మాట్లాడతారని చూస్తారు. ఎప్పుడూ నీలోంచి వచ్చే పలుకు ఆయనలో నుండి వచ్చిన ఊపిరి పలుకుతుంది కదా. కాబట్టి ఏమదు, స్వామి యొక్క అధరము నీకు మంచి అమృతము, దాన్ని ఆహారంగా స్వీకరిస్తావు. స్వామి యొక్క హస్తము నీకు పాన్పుగా స్వామి హస్తాన్ని, ఆహారంగా స్వామి అధరాన్ని ఆస్వాదించేటువంటి మహాభాగ్యము పొందినటువంటి శంఖమా, నువ్వు నమ్మల్ని అనుగ్రహించవా అని ప్రార్థిస్తుంది ఆండాళ్ళ తల్లి. కాబట్టి ఆ శంఖం అంటే చాలా ఇష్టం వీరికి. ఎప్పుడు స్వామిని వదలకుండా, ఎప్పుడు స్వామి యొక్క ఊపిరే నా ఊపిరిగా, నా వాక్కుగా బయటకు వచ్చే స్థితి నాకు కలగాలి. ఇంక ఇదేం చేస్తుంది, ఇక్కడ ఒక్కసారి గమ్మ ఊపితే ఈ ఊదినటువంటి ధ్వనితాలు ఇది చక్రం వెళ్ళి నరకాలి, కానీ ఆ శంఖం వెళ్ళక్కర్లేదు. ఇది ఇక్కడ కూర్చుంటే కృష్ణ భగవానుడు రథం మీద కూర్చొని ఊపితే ధార్త రాష్ట్రాణం హృదయాన్ని యదారయతు, కౌరవుల యొక్క హృదయాలన్నీ బదులైపోయినాయి, అందరూ గుండెలు పగిలిపోయినాయి దేవుడి ధ్వనికే. ఇక్కడ ధ్వని చేతనే లోకాన్ని పగలగొట్టేటువంటి శంఖం. అయితే ఏం చేయాలి, అటువంటిది మాకు కావాలి. అదేంటి శంఖం అనగానే తిరుపతి ఎక్కడ వస్తుంది, ఓంని జ్ఞాపకం పెట్టుకుంటూ ఉంటాయి. వస్తుంది ముందు దాని వివరణ చూసుకుంటాం మళ్ళీ కోశలలో. అటువంటి ఓం అనేది ఈ చేతిలో పట్టుకుని దీనితో మన చీకటితో ఒక్కసారి పోగొట్టి స్వామి ఒకసారి ముందు శబ్దం దూరంగా ఉంటాం, మనం దగ్గరికి వెళ్ళడానికి ముందు ఏం కావాలి, పిలుపు రావాలా, వెళ్ళండి రా 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 పిలిచేది ఇది, వచ్చిన తర్వాత చూపించేది ఇది. కాబట్టి శంఖం ఊదండే ఏ కార్యక్రమం ప్రారంభించరు, మనము ఓం అనందే ఏ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత కనిపింపజేసేది సుదర్శనం దీపం లాంటిది పక్క నుండి దర్శనం ఇప్పిస్తుంది. ఈ రెండిటిలా కూడా ఒకసారి మెరవాలి, ఉరమాలి. ఇవి చేసిన తర్వాత ఇవి అవగానే మనకి ఏం కనిపిస్తుంది, అలా మేఘంలో భగవద్ దర్శనం అవ్వాలి, మన ఆచార్యుల్లో భగవద్ దర్శనం అవ్వాలి. అటువంటి స్వామి వచ్చి ఓ పద్యదేవా ఓ ఆచార్య ఇద్దరిని కలిపి ప్రార్థిస్తున్నారు. ఆఘాదే ఇంకా వర్షించాలి. ఎలా వర్షించాలి, తాఘాదే ఆగకుండా. మాట పడడం మళ్ళీ పొద్దున జల్లు వచ్చిందండి, మళ్ళీ మధ్యాహ్నం జల్లు ఇలా పడుతూనే ఉంటుందండి, ఇక్కడ నిధులు కట్టడానికి వీలేదు, ఇంట్లో ఉండడానికి వీలేదు, బాధపడుతూ ఉంటామే. అలాంటి వర్షం కాదు, తాఘాదే ఆగకుండా పడవాలి. ఎలా పడాలి, మళ్ళీ ఆ వర్షాన్ని చూస్తే ఒకసారి మా స్వామి విల్లులో వదులుతున్న బాణాల పరంపర జ్ఞాపకం రావాలి. మా స్వామి చేతిలో శారణ్యం అనే విల్లు ఉంటుంది. ఆ శారణ్యం అనే విల్లే రామచంద్ర ప్రభువు రామావతారంలో పట్టుకుంటే 14,000 మంది రాక్షసులు ఎదిరించడానికి వచ్చారు. 14,000 మందితో ఒక్కడే యుద్ధం చేశాడు. ఇంతమందికి ఇన్ని బాణాలు తగులుతున్నాయిట. ఇన్ని వేలంటే రాముడు ఇన్నైనాడా, ఒక్కడి ఇద్దరికి ఎలా తగిలిచాడు. కాబట్టి దాన్ని అకంపరుడని అక్కడ యుద్ధం చూసినటువంటి ఒక రాక్షసుడు వెళ్ళి రావణాసుడితో చెప్పాడు, ఆశ్చర్యమయ్యా, ప్రతివాడికి బాణం తగిలింది, ఒక్కసారి తగిలింది. నాదదానం శరాం ఘోరాం, ఆయన ఎప్పుడు బాణం తీస్తున్నాడో తెలియదు, నా ముంచానం ఎప్పుడు వదులుతున్నాడో తెలియదు, కానీ బాణాలు మాత్రం వరుసగా వస్తుంది. అలా పడాలి వర్షాలు. కాబట్టి ఎలా ఉండాలి, శార్ణం ఉదయిత శరమఢై. శార్ణం అనే విల్లు, ఉదయిత చిమ్మిన, శరమఢై బాణవర్షంలా రావాలి నీలోంచి. చూడడానికి ఏం జ్ఞాపకం రావాలి, స్వామి దివ్య హస్తంలో ధరించిన విల్లు కనిపించాలి. ఉరుము వినగానే ఏం జ్ఞాపకం రావాలి, ఒకసారి మనకు కనిపించాలి మేఘంలో స్వామి శంఖం కనిపించాలి. ఒకసారి చక్రం మెరుపు రాగానే ఏం జ్ఞాపకం రావాలి, స్వామి చక్రం జ్ఞాపకం రావాలి. ఒకసారి ఆయన చూడగానే ఎవరు జ్ఞాపకం రావాలి, బ్రహ్మాళ్ళే జ్ఞాపకం రావాలి. అట్లా రావయ్య ఆకాశం మీద వచ్చి ఉదయిత శరమడపో వాఢ ఉలగెల్ పేదిడాయ్ వర్షించు. ఎలాగో వాఢ వర్షం వస్తుంది, ఈ నాశనం చేసేస్తుంది, అలాంటి వర్షం పడుతుంది. బాగా ఆనందము కలిగించేటట్లుగా వర్షించు. ఉలగిని లోకంలో ఉన్న వారందరూ ఆనందించాలి. అట్లాంటిది ఆచార్యుడు ప్రసాదించే గుణానుభవం. చెబితే బోధపడక బుర్ర కాటెక్కిపోయి ఏమిటోనండి ఏదో సుత్తుంటూ ఉంటారు పిల్లలు, అలాగే అయిపోకూడదు. అదేమిటవాలి, అది అని పొంగిపోవాలి. మన స్వామి ఉపన్యాసం అలా ఉంటుంది, అలా ఉండాలి. రక్షించు. అయితే మీకోసమా మేము ఇప్పుడు వచ్చింది, ఈ లోకం కోసమా? మా కోసమే, కానీ మాకేం తొందర లేదు, తర్వాత చేస్తానే స్నానం. ముందు ఈ లోకం అంతా సుఖపడానికి కావాలి. వ్రతం చేసేవారికి తమ కంటే పైవారు ముందు సుఖపడటానికి మన వ్రతము సాయపడాలి అని కోరాలి. కనుక మనం ఈ వ్రతము చేస్తే ఊరందరికీ పంట పండుతుంది, పాడి వస్తుందని నేను చెప్పి ఇవాళ బాగా ఊరకి నిలిపిడా ఈ లోకం అంతా సుఖించేట్లు రక్షించు. ఎందుకని రమ్మన్నారు కాదు, నాంగళం ఆరగడి మీరాడా. నాంగళం ఆ ఉమ్ము పెట్టింది, మేము అంటే మేము స్నానం చేయాలి, లోపల సుఖపడాలి అనకూడదు.
లోకులు సుఖపడాలి, మేము స్నానం చేయాలి. నువ్వు దీర్ఘం పెడతామే అంటే మేమున్న అండ్ ఈ అండ్ మనకి పెట్టండి, ముందు వారికి పెట్టండి. ప్రధానం వారు, మనం వారి తర్వాత. మేము కూడా మార్గీరాడ ఈ మార్గశీర్ష స్నానం చేసేలాగూ ప్రేమిరాలి. ఆచార్యులు పాఠం చెప్తూ ఉంటే, ఉపన్యాసం చెప్తూ ఉంటే భక్తులందరూ వెళ్ళి ముందు కూర్చోకూడదు. మన కోసం ఉపన్యాసం మనం ఇక్కడ కూర్చోతే ఎక్కడ కూర్చుంటాం, మనం గురుగా వస్తున్నాం, మనం కూర్చున్నాం, కాదు వెనక్కి కూర్చోండి. మిగిలిన వారందరూ వినాలి, వారందరూ ఆనందించాలి. దాన్ని రండి మనం చోటు ఇచ్చేసి వారిని ముందు కూర్చోబెట్టేస్తాం. అలాంటి ముందు కూర్చోకూడదు, శాసనం కాదు. వీళ్ళు అవతల వారు ఆనందిస్తే వారిని చూసి ఆనందించాలి. కాబట్టి ఏమిటి చేయాలి? మేము మంగళం మార్గీరాడ తరువాత ముందు వాడ ఒలగిన లోకులంతా ఆనందించాలి. అట్లా ప్రీవిడాయి వర్షించోయ్యా. ఎలా వర్షించాలండి? ఇక టీచర్ని అని చెప్పకూడదు. మహిళలు ఏం అవకాశం లభించింది, ఎంత నాకు ఉపకారం చేశారు, మీరు నన్ను మాట్లాడమన్నారు అని చెప్పమన్నారు అని పొంగిపోవాలి. కానీ ఏమిటో ఇదో పెద్ద మరి, ఇదో చిక్కు, ఇదో సమస్యలా పెట్టుకోకూడదు. మొహం అందుకు పూర్ణమైన ఆనందంతో ఉండాలి. స్వామి ఉపన్యాసం చెప్తుంటే ఎలా ఉంటారు? ఏదో ఆయనకే లాభంలాగా ఆయన అదృష్టమైనట్టు పెడతారు మొహం. అలా ఉంటారు స్వామి మేఘ. అంతేగాని వర్షిస్తున్నాను కదా, ఈ గోపికలు బాధ పెట్టారు వర్షించాలన్నటువంటి మహిళలు నువ్వు ఆనందించి వర్షించాలి. ఇది మేఘ లక్షణం, ఇది ఆచార్య లక్షణం. అటువంటి ఆచార్యులు మనకు లభిస్తారు. ఈ వ్రతం చేయగానే, ఆ వ్రతం ప్రారంభించగానే అటువంటి ఆచార్యుల వల్ల పొందినటువంటి గుణములను అనుభవం వారి వల్ల పొంది దానిలో మనం మునగడమే ఈ వ్రతం. ఆ వ్రతాన్ని చేసుకుంటాం. ఆడిమలై కన్నా మంగళ